This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలే ఎందుకంటే మనకి ఈ రోజు మైగ్రేషన్ చెప్పాలి కాబట్టి కొంచెం VMware అంతా ఆన్ చేయాలండి. సో అది కాన్ఫిగర్ చేయాలి, దానికోసం కొంచెం టైం తీసుకున్నాను అందుకని. ఓకే, సో ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటి యాక్చువల్ గా. ఈ రోజు సెషన్ లో మనం వచ్చి మైగ్రేషన్ గురించి స్టార్ట్ చేయాలండి. ఓకే, సో ఏంటి మైగ్రేషన్ అనేది? సో మైగ్రేషన్ అనేది మీకు సింపుల్ గా మీకు ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకో ఎన్విరాన్మెంట్ కి డేటాని ఆర్ డేటా కావచ్చు ఏదైనా సరే మూవ్ చేయడం అనేది బేసిక్ గా మైగ్రేట్ అయిపోతుంది అనమాట యాక్చువల్ గా. సో అది IT అయి ఉండొచ్చు, లేకపోతే మనుషులు అవ్వచ్చు, లేకపోతే జంతువులు అవ్వచ్చు. ఏదైనా సరే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ బేసిక్ వెళ్ళిపోతారు కాబట్టి బికాస్ ఆఫ్ ద బికాస్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ బేసిక్ దాన్ని మైగ్రేషన్ అంటాం యాక్చువల్ గా. నౌ సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆన్ ప్రెమిసెస్ మోస్ట్ ప్రాబ్లీ ఆన్ ప్రెమిసెస్ నుంచి లేకపోతే మనకి వేరే వేరే క్లౌడ్ నుంచి కూడా మనం మైగ్రేట్ చేయడానికి ఆస్కారం ఉందండి AWS లో. AWS లో నా మైగ్రేషన్ అంటే ఎన్ని రకాల మైగ్రేషన్ ఉంది బేసిక్ గా. ఫస్ట్ వచ్చి నేను మాట్లాడితే డేటా మైగ్రేషన్ అంటానండి. సో ఓన్లీ డేటాను మాత్రమే మూవ్ చేయడం. అంటే ఓన్లీ డేటాను మాత్రమే మూవ్ చేయడం అంటే ఇమాజిన్ ఎగ్జాంపుల్స్ ఎలా చెప్పొచ్చు అంటే మీరు మీరు మీ కంపెనీ వచ్చి GPS కంపెనీ అనుకోండి. గ్లోబల్ పొజిషన్ సిస్టమ్స్ ఉంటుంది కదా, ఈ మ్యాప్స్ అన్ని చూపిస్తుంది కదా, టామ్ అని లేకపోతే ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటి కంపెనీ అనుకోండి. అలాంటి కంపెనీ అయినప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు మీ శాటిలైట్స్ ఏం చేస్తాయి, మీదంతా కూడా పిక్చర్స్ తీసుకుంటాయి అనమాట. పిక్చర్ తీసుకొని అది మీకు గూగుల్ మ్యాప్స్ అలాగే పనిచేసేది, మీకు పిక్చర్ తీసుకొని అన్ని ఉంటాయి అనమాట. సో మీకు చాలా అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. సో ఇంతకు ముందే ఏమయ్యేది మీకు, మల్టిపుల్ లొకేషన్స్ లో డేటా సెంటర్స్ పెట్టుకొని అక్కడి నుంచి మీరు స్ట్రీమ్ చేసేవాళ్ళు అనమాట మీకు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా మీకు మీకు ఏం చేయొచ్చు అంటే క్లౌడ్ లో పెంచుకోవచ్చు, క్లౌడ్ లోకి వచ్చి మూవ్ చేసుకోవచ్చు. కానీ మీరు క్లౌడ్ లోకి మూవ్ చేయాలంటే ఫస్ట్ మీరు డేటాను మూవ్ చేయాలి కదా. సో అది ఓన్లీ డేటా మైగ్రేషన్ అనమాట యాక్చువల్ గా. అక్కడ సర్వర్ మైగ్రేషన్ లాంటి ఏం లేవు. సింపుల్ గా మీ దగ్గర ఒక బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది, లైక్ టెరాబైట్స్ ఆర్ పెటాబైట్స్ లో డేటా ఉంది. ఆ డేటాను తీసుకెళ్లి మనం ఏం చేయాలంటే AWS లో పెట్టుకోవాలి. ఓకే, సో అది డేటా మైగ్రేషన్. ఆ తర్వాత ఏంటంటే బేసిక్ గా నెక్స్ట్ వచ్చి సర్వర్ మైగ్రేషన్. సర్వర్ మైగ్రేషన్ అంటే ఏంటండి, మీ దగ్గర ఉన్న విండోస్ సర్వర్స్ లేకపోతే లైనక్స్ సర్వర్స్ ఏదైతే మీకు ఆన్ ప్రెమిసెస్ లో రన్ అవుతున్నాయో వాటిల్ని మీరు క్లౌడ్ కి మూవ్ చేయడం వచ్చి సర్వర్ మైగ్రేషన్. అదొచ్చి మీరు ఏం చేయొచ్చు, ఇమేజెస్ గా కన్వర్ట్ చేసి మూవ్ చేయొచ్చు, లేకపోతే మీరు ఏదైనా థర్డ్ పార్టీ టూల్స్ వాడచ్చు, లేదా సర్వర్ మైగ్రేషన్ సర్వర్స్ వాడచ్చు, ఇవన్నీ వాడచ్చు అనమాట. ఓకే, అది సర్వర్ మైగ్రేషన్ వస్తుంది. సో థర్డ్ వచ్చి మీకు డేటాబేస్ మైగ్రేషన్. సో డేటాబేస్ మైగ్రేషన్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ మీకు ఆరకెల్లో లేకపోతే ఏదైనా మీకు MySQL లో ఏదైనా రన్ అవుతుంది మీ ఆన్ ప్రెమిసెస్ లో ఆర్ అదర్ క్లౌడ్ లో, అక్కడున్న డేటాని ఇక్కడికి మూవ్ చేసుకోవడం అనమాట. ఓకే, సో దాన్ని డేటాబేస్ మైగ్రేషన్ అంటారు. ఓకే, ఫోర్త్ వచ్చి మీకు అప్లికేషన్ మైగ్రేషన్ అన్నాం అనుకోండి. నా ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేం సార్ అప్లికేషన్ మైగ్రేషన్ అనేది మీకు సర్వర్ మైగ్రేషన్ లో సర్వర్ లోనే కదా అప్లికేషన్ రన్ అవుతుంది, మరి అటువంటిప్పుడు సపరేట్ గా అప్లికేషన్ ఎందుకు పెట్టారు అన్నారు అనుకోండి. సో మనం ఏం చేయొచ్చు, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నా దగ్గర ఒక వెబ్ సర్వర్ రన్ అవుతుందండి. వెబ్ సర్వర్ రన్ అవుతున్నప్పుడు దాంట్లో వెబ్ సర్వర్, యాప్ సర్వర్, DB సర్వర్ ఉంది. సో నేనేం చేయొచ్చు, ఆ అది మొత్తం ఒక అప్లికేషన్ గా కన్సిడర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీ ఫ్యామిలీ ఎవరు అంటే నేను అని చెప్పరుగా. మీ ఫ్యామిలీ ఎవరు అంటే నేను, నా వైఫ్, లేకపోతే అమ్మ, నాన్న, చెల్లెలు అందరు కలిపి మీరు ఒక ఫ్యామిలీగా చెప్తారు, అది ఫ్యామిలీ అంటే. అలాగే ఇక్కడ ఒక అప్లికేషన్ అన్నానంటే దాని అర్థం ఏంటంటే మీకు మీ వెబ్ సర్వర్స్, అప్లికేషన్ సర్వర్స్, డేటాబేస్ సర్వర్స్ ఇవన్నీ కలిపితేనే మీకు ఒక అప్లికేషన్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మరి దాన్ని ఎనీవే మీకు సర్వర్ అండ్ డేటాబేస్ మైగ్రేట్ చేస్తున్నారు కదా సార్, మరి అప్లికేషన్ ఎందుకు సపరేట్ చెప్తున్నారంటే, ఇది చూడండి నేను ఏమంటున్నానంటే నా దగ్గర నా ఆన్ ప్రెమిసెస్ లో ఒక వెబ్ సర్వర్, ఎగ్జాంపుల్ ఒక వెబ్ సర్వర్, ఒక యాప్ సర్వర్, ఒక DB సర్వర్ ఉంది అనుకోండి. నాకేం చేయాలి, ఇదంతా మైగ్రేట్ చేయాలి. అయితే నేను ఏమంటున్నాను, వెబ్ సర్వర్ స్థానంలో నేను ఏం చేస్తానంటే నేను S3 లో హోస్ట్ చేసుకుంటాను. వెబ్ సర్వర్ లైక్ API గేట్వే చెప్పాను అలాగనమాట. వెబ్ సర్వర్ స్థానంలో నేను ఏం చేస్తాను, ఆ HTML ఫైల్స్ అన్ని కూడా S3 లో స్టాటిక్ వెబ్సైట్ పెడతాను. అప్లికేషన్ స్థానంలో అప్లికేషన్ సర్వర్‌లో జావా రన్ అవుతుంది గదా, ఆ స్థానంలో లాంబ్డా పెట్టుకుంటాను. వేరస్ డేటాబేస్ వచ్చేసరికి నాకేం చేస్తానంటే తీసుకొచ్చి RDS పెట్టుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. ఆర్ డైనమో DB కూడా పెట్టుకుంటాను అవసరమైతే. మీరు చూస్తే అప్లికేషన్ ఆర్కిటెక్చర్ చేంజ్ అవుతుందన్నమాట అక్కడ.
అవునా? సో కాబట్టి అప్లికేషన్ మైగ్రేషన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది అక్కడ. రెగ్యులర్‌గా జస్ట్ ఈ సర్వర్‌ని అక్కడ మూవ్ చేయడం గాదు. ఇక్కడేంటంటే మొత్తం ఆర్కిటెక్చర్ చేంజ్ చేయాలన్నమాట. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైగ్రేషన్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. దాన్నేమంటారు లైక్ మెయిల్ బాక్స్ మైగ్రేషన్ అని చెప్పి చాలా ఉన్నాయి యాక్చువల్‌గా. బట్ ఇవేంటంటే బేస్ మైగ్రేషన్స్. అట్‌లీస్ట్ నేను పనిచేసింది ఇవన్నీ అన్నమాట. సో కాబట్టి మనం ఈ 4 మైగ్రేషన్‌లు బేసిక్ గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్‌గా. మీరు ఏం చేస్తున్నారని. అలాగే స్ట్రాటజీస్ ఉన్నాయండి. ఆ స్ట్రాటజీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. అమెజాన్ ఏం చేస్తుందంటే మీరు మైగ్రేట్ చేయడానికి ఓకే. వాళ్ళు దాన్నేమంటారంటే అమెజాన్ 6 ఆర్ మైగ్రేషన్ అంటారండి. ఈవెన్ మీకు సేమ్ ఇదే మీకు దానికి కూడా అప్లై అవుతుంది. అజూర్ కూడా అప్లై అవుతుంది. ఓకే. అమెజాన్ 6 ఆర్ మైగ్రేషన్ స్ట్రాటజీస్ అంటారు. సో ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్ట్రాటజీస్ ఏం తెలుసుకోవాలా. ఈ స్ట్రాటజీస్ ఏం తెలుసుకొని తర్వాత డేటా మైగ్రేషన్ ఏంటి, ఆ తర్వాత సర్వర్ మైగ్రేషన్‌కి వస్తాను. ఈ రోజు సర్వర్ మైగ్రేషన్‌లో మనం ఏం చేస్తామంటే ఎస్ఎంఎస్ అంటే ఏంటి, డిస్కవరీ అంటే అని చెప్పి VMwareలో నేను ఏం చేస్తానంటే ఇది ఇన్‌స్టాల్ చేస్తానన్నమాట. ఏది మన సర్వర్ మైగ్రేషన్. రేపు ఏం చేద్దామంటే మనం సర్వర్ మైగ్రేషన్ గురించి చూస్తాం. తర్వాత ఎల్లుండి వచ్చి డేటాబేస్ మైగ్రేషన్ గురించి చూద్దాం యాక్చువల్‌గా. ఎందుకంటే హడావిడిగా టైం ఉంది కాబట్టి చెప్పాల్సిన అవసరం చిన్నగా చెప్తూ వెళ్తాను. చెప్పి కుదిరితే మనకి దాన్నేమంటారు విచ్ ఈస్ రేపు, ఎల్లుండి. ఫ్రైడే వచ్చి డేటా అనలిటిక్స్ గురించి చెప్తాను. మండే వచ్చి మనం లాస్ట్ క్లాస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ప్లాన్. సో నేను కావాలని చిన్నగా చెప్తున్నానండి. ఎందుకంటే నిన్న కూడా నేను ఈ ఇంటర్నెట్ వాడితో మాట్లాడాను. సో ఇంటర్నెట్ మాట్లాడితే వాడు ఏమన్నాడంటే అంటే వీళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి మా కేబులింగ్ అంతా సరిపోయింది ఇక్కడ. కాకపోతే ఆ డివైస్ కావాలి. ఫైబర్ డివైస్ కావాలి కదా! వాళ్ళకి రౌటరు. మొత్తం ఇంపోర్ట్స్ అన్ని స్టాప్ చేసి పెట్టినారు చైనా నుంచి యాక్చువల్‌గా. వాళ్ళు అదే చెప్తారు. సార్ అంతా స్టాప్ చేశారు. ఇంపోర్ట్ రావట్లేదు నాకు. స్విచెస్ అన్ని అయిపోయినాయి. ఎందుకంటే అన్ని స్విచెస్ అన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మేడ్ ఇన్ చైనానే కదా! సో అయి రాలేదంట వాడికి. సో నేను ఈ వస్తదేమో వీడు 100 ఎంబీబీఎస్ ఇస్తాడు. నేను మైగ్రేట్ చేయడానికి ఛాన్స్ ఉంటది. మీకు చూపించడానికి లైవ్‌లో అనుకున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇది లేదన్నమాట. సరే ఎనీవే. సో ఫస్ట్ ఏం చేద్దామంటే అమెజాన్ 6 ఆర్ మైగ్రేషన్ గురించి చూద్దామండి. అసలు ఏంటిది అని చెప్పి డిస్కస్ చేసి ఆ తర్వాత మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ డేటా మైగ్రేషన్ ఇది ప్రాక్టికల్ కాదులేండి. ఇదేంటంటే మనకి థియరిటికల్ గా ఉంటుంది. సర్వర్ మైగ్రేషన్ మనకి ఏం అవసరం అవుతాయి ఇది చూద్దాం యాక్చువల్‌గా. సో ఫస్ట్ వచ్చి మనకి మీరు అమెజాన్ 6 ఆర్ మైగ్రేషన్ అని వచ్చాయనుకోండి. 6 స్ట్రాటజీస్ ఫర్ మైగ్రేటింగ్ అప్లికేషన్స్ ఇంటూ క్లౌడ్ అన్నమాట. సో మీరు చూస్తే ఈ విధంగా ఉంటుంది. సో బై బై జనరల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఫస్ట్‌దొచ్చి కిందకొస్తే మనకి ఇక్కడ ఇక్కడ పిక్చర్ ఇచ్చుంటాడు చూడండి ఏం చేస్తారు అని చెప్పి. ఫస్ట్‌దొచ్చి రీహోస్టింగ్ అండి. రీహోస్టింగ్ అంటే దాన్ని అదర్ వేస్‌లో దాన్నేమంటారంటే లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అంటారు. అంటే మీ సర్వర్స్ ఆల్రెడీ ఉన్న మీ దీని పేరేంటి మీ డీసీలో ఉన్న సర్వర్స్‌ని సింపుల్‌గా సర్వర్‌గా టోటల్‌గా మైగ్రేట్ చేసి ఒక సర్వర్ ఆబ్జెక్ట్ తీసుకొని మైగ్రేట్ చేసేసి తీసుకెళ్ళి మీరు ఏడబ్ల్యూఎస్‌లో ఆర్ ఎనీ అదర్ క్లౌడ్‌లో పెట్టుకుంటారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే దాని అర్థం ఏంటంటే మీరు ఏడబ్ల్యూఎస్‌ని కూడా ఒక డేటా సెంటర్ లాగా ఫీల్ అవుతారు. ఇంతకుముందు మీ ఓన్ డేటా సెంటర్ అన్నమాట. అక్కడి నుంచి సర్వర్ తీసుకెళ్ళి ఏడబ్ల్యూఎస్ కూడా ఒక డేటా సెంటర్‌గా అనుకుని అక్కడ మీరు పెడుతున్నారు. ఓకే. దట్ ఈస్ ఫైన్. చాలా మందికి మైగ్రేషన్ అంటే అదే అనుకుంటారు యాక్చువల్‌గా. మైగ్రేషన్ అంటే అదే అని ఫీల్ అవుతారు యాక్చువల్‌గా. సో నిజమే కానీ ఎగ్జాక్ట్ సేమ్ కాదండి. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇదే వాడతారన్నమాట సర్వర్స్ మూవ్ చేయడం. దీనికోసం ఏం చేస్తాం మనం? మనకి 2 మెథడ్స్ ఉన్నాయండి. ఈ రీహోస్టింగ్‌లో మనం ఏందంటే సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ వాడుకోవచ్చు. లేకపోతే వీఎంఎం ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అని చెప్పి మనం ఏం చేయొచ్చంటే టోటల్ ఇమేజ్‌ని మైగ్రేట్ చేయొచ్చన్నమాట. డిఫరెంట్ థర్డ్ పార్టీ టూల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే. సింపుల్‌గా ఏందంటే మీ ఆన్ ప్రెమిసెస్‌లో ఉన్న సర్వర్స్‌ని మూవ్ చేయడం. అంటే సింపుల్‌గా రైట్ క్లిక్ కొట్టి మూవ్ చేయలేరండి. దానికంటూ ఒక ప్లాన్ అవసరం అవుతుంది. ఫేజ్ బై ఫేజ్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ చేయాలి. ఏమైనా ఇబ్బందులొస్తాయో తెలియాలి. ఇవన్నీ ఉంటాయన్నమాట. బట్ ఉన్న సర్వర్స్ ని వెబ్ యాప్ డీబీ ఉంటే వెబ్ అండ్ యాప్ ని ఒకేసారిగా సర్వర్స్ ని మూవ్ చేసేయడం అనమాట యాక్చువల్‌గా. దాన్నే లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అంటారు. మీరేం చేంజెస్ చేయరనమాట యాక్చువల్‌గా. అయితే ఇది ఫస్ట్‌ది. సెకండ్‌దొచ్చి రీప్లాట్‌ఫార్మింగ్ అంటారండి. రీప్లాట్‌ఫార్మింగ్ అంటే మీ దగ్గర నేనేమంటున్నాను మీ దగ్గర వెబ్ యాప్ డీబీ ఉందనుకోండి. ఓకే. మీరు వెబ్ సర్వరు సో తర్వాతొచ్చి మీకు నేనేమంటాను యాప్ సర్వరు, డీబీ సర్వర్ ఉందనుకోండి. డీబీ సర్వర్ ఉందనుకోండి. నౌ ప్లాన్ ఏందంటే మీకు వెబ్ యాప్‌ని మీరు డైరెక్ట్‌గా మైగ్రేట్ జేస్తారు. ఇబ్బంది లేదు. ఓకే. వేరాజ్ డేటాబేస్ వచ్చి మీరేం జేస్తారంటే ఇట్లా డేటాబేస్ సర్వర్ వద్దు. మనం ఏం చేద్దామంటే మనం ఆర్‌డీఎస్ వాడుకుందాం అని ప్లాన్ జేస్తారనమాట. సో కాబట్టి మీరేం జేస్తారు
ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ సర్వర్ మైగ్రేట్ చేయడం బదులు మీరు ప్లాట్‌ఫార్మ్ లిటిల్‌గా చేంజ్ చేస్తున్నారు. ఆర్‌డిఎస్ ప్లాట్‌ఫార్మ్ పెడతారు. లేకపోతే ఇంతకు ముందొచ్చి మీకు ఎస్‌క్యూఎల్ ఉండేది. దాన్ని మైఎస్‌క్యూఎల్‌లో పెట్టాలనుకుంటున్నారు. ఇలా మీరు చేస్తారనమాట. మధ్యలో మీరు డేటాబేస్ మైగ్రేషన్ సర్వీస్ వాడి మీరు ప్లాట్‌ఫార్మ్ బ్యాక్ ఎండ్‌లో డేటాబేస్ ప్లాట్‌ఫార్మ్ చేంజ్ చేస్తున్నారు. ఫ్రమ్ ఎస్‌క్యూఎల్ టు మైఎస్‌క్యూఎల్ పంపిస్తున్నారు యాక్చువల్‌గా. దీన్ని రీప్లాట్‌ఫార్మింగ్ అంటారండి. దీన్ని రీప్లాట్‌ఫార్మింగ్ అంటారు. సో, మేజర్‌గా పెద్దగా చేంజెస్ ఏమి లేకపోయినా గూడా మీ డేటాబేస్ నిజంగా సపోర్ట్ చేస్తదా? లేదా? అని చెక్ చేసుకోవాలండి. ఓకే. లేదా అప్లికేషన్ సర్వర్ బదులు మీరేం జేస్తారు? లాంబ్డా వాడుకుందాం అనుకుంటారు. అంటే ప్లాట్‌ఫార్మ్ లిటిల్ బిట్ చేంజ్ చేస్తున్నారనమాట. మొత్తం ఆల్టర్ చేయకుండా మొత్తం కొన్ని మైనర్ చేంజెస్‌తో మీరు మైగ్రేట్ చేస్తున్నారు. ఇలాగ చాలా మంది చేసే ఛాన్స్ గూడా ఉంది. ఎక్కువ రీహోస్టింగే వాడతారండి. ఫస్ట్‌ది వాడతారు. సెకండ్‌ది రీప్లాట్‌ఫార్మింగ్. మూడోదేంటి? రీపర్చేజింగ్. రీపర్చేజింగ్ అంటే ఏందంటే ఎంటైర్ డిఫరెంట్ ప్రొడక్ట్‌కెళ్ళిపోతారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఏదో ఎస్ఏపీ ఏదో వాడుకుంటూ ఉన్నారు. యూజర్స్ కోసం అన్నిటి గూడా ఎస్ఏపీ ద్వారా అంతా పే స్లిప్స్, ఫార్మ్ 16స్ ఇవన్నీ గూడా మీరు చేస్తూ ఉన్నారు. మీరేమనుకుంటారంటే అబ్బా! ఇది వర్కౌట్ గాట్లేదు. టూ మచ్ కాస్ట్ అయిపోతుంది. మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు అనుకుంటారు యాక్చువల్‌గా. సో, మీరేం చేయొచ్చు ఇక్కడికొచ్చి మీరు చూసినట్లయితే వర్క్‌డేకెళ్ళిపోవచ్చనమాట. వర్క్‌డే అని కూడా హెచ్ఆర్ సిస్టమ్ యాక్చువల్‌గా. మీరు మూవ్ అయిపోవచ్చు. వెనకేం చేస్తారు? డేటా అంతా మైగ్రేట్ చేసుకుంటారనమాట. అప్పటిదాకా యూజర్ పే స్లిప్స్ ఇవన్నీ గూడా మీరు మైగ్రేట్ చేసుకుంటారు అక్కడ తీసుకొచ్చి. సో, ఆ విధంగా కంప్లీట్‌గా డిఫరెంట్ ప్రొడక్ట్‌కెళ్ళిపోతారు మీరు. అంటే ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ ఎయిదర్ మీరు డీకమిషన్ చేసేయొచ్చు, అలా పెట్టి పెడతారు. ఇప్పుడు మా కంపెనీ తీసుకున్నారనుకోండి. నేను పనిచేసే కంపెనీలో మాకు ఓల్డ్ ఓల్డ్ సాప్ బేస్డ్‌లో ఉండేది మనకంతా గూడా. ఏది యూజర్స్ మా పే స్లిప్‌లు, మా టైమ్ షీట్స్ అన్నీ గూడా. అయితే ఏమైందంటే కొత్త ప్రొడక్ట్‌కెళ్ళిపోయారు అంతా గూడా. హెచ్ఆర్ వర్క్‌డేకెళ్ళిపోయారు యాక్చువల్లీ. ఇప్పుడంతా గూడా ఏం చేస్తుంది లీవ్ మేనేజ్‌మెంటు, లైన్ లైన్ మేనేజర్ అప్రూవల్స్ ఇవన్నీ గూడా మనకొచ్చి వర్క్‌డేలో వస్తున్నాయి. కానీ ఇంకా మేము టైమ్ షీట్‌లు ఎస్ఏపీలోనే బుక్ చేస్తున్నాం. ఎందుకంటే దే హావ్ సమ్ మైగ్రేషన్ ఇష్యూస్ అన్నమాట. అంటే ఆ టైమ్ షీట్‌లు మూవ్ చేయడానికి ఇబ్బందుంది యాక్చువల్‌గా. ఓకే. సో, ఇలాగేందంటే డిఫరెంట్ ప్రొడక్ట్ తీసుకొని చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. కంప్లీట్‌గా మనం ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ నుంచి బయటకొచ్చేద్దాం. ముందు స్టార్టింగ్ చెప్పుకోవడానికి బావుంటుంది గానీ, తర్వాత వెళ్ళే కొద్దీ ఇదిగో ఇలాంటి ఇబ్బందులొస్తాయన్నమాట. ఓకే. వాళ్ళు మైగ్రేషన్ సంవత్సరం నుంచి చేస్తున్నారు మైగ్రేషన్ ఇంకా కాలా. ఇప్పుడు వద్దు. ఓకే. రోజు ఇప్పుడేంది మనకి లీవ్ కావాలంటే ఒక టూలు, టైమ్ షీట్‌కి ఇంకో టూలు. తలకాయ నొప్పనమాట. అది కూడా సింగిల్ సైన్ ఆన్ లేదు. అదో తలకాయ నొప్పి మళ్ళీ. ఎనీవే. సో, నెక్స్ట్ వచ్చి మనకి ఇది రీపర్చేసింగ్. అంటే ఎంటైర్‌గా డిఫరెంట్ ప్రొడక్ట్‌కెళ్ళిపోవడం. కాకపోతే బ్యాక్ ఎండ్‌లో స్టిల్ మీకు డేటా మైగ్రేషన్ అంతా జరగాలండి. అప్పుడే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దామంటే రీఫాక్టరింగ్ అండ్ రీఆర్పింగ్. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అండి. అంటే ఏందంటే మీరు ఆర్కిటెక్చర్‌ని ఎంటైర్‌గా చేంజ్ చేసేస్తున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే మీరు దాన్నేమంటారు కంటైనర్ సిస్టమ్స్‌కెళ్ళడం. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంత ముందు దాకా మీరేమన్నారు మీ దగ్గర మీ అప్లికేషన్ అంతా కూడా వెబ్ సర్వర్స్, యాప్ సర్వర్స్, డీబీ సర్వర్స్ ఉన్నాయన్నమాట. మీరేమంటారంటే ఓ పని చేద్దాం డీబీ సర్వర్స్ ఆర్‌డిఎస్‌కి మూవ్ చేద్దాం. వేరాస్ వెబ్ అండ్ యాప్ మనం ఏం చేద్దామంటే కంటైనర్ సిస్టమ్స్ ఈసీఎస్ గాని, ఫార్గేట్ గాని మూవ్ చేద్దాం మీరు అనుకున్నారనుకోండి. సో, చూడడానికి చాలా ఫ్యాన్సీగా ఉంటుందన్నమాట. కానీ అంత ఈజీ గాదండి. మీకేందంటే చాలా డెవలప్‌మెంట్ కోసం జనాలు గావాలా అంత ఈజీగా జరిగే పని గాదిది. అదేంటంటే మొత్తం ఆర్కిటెక్ మొత్తం చేంజెస్ చేసేయడం. మొత్తం రీఆర్కిటెక్ మొత్తం మీ ప్లాట్‌ఫార్మ్ అంతా గూడా చేంజ్ చేసి కొత్త దానికెళ్ళడం. ఇది చాలా డబ్బులతో కూడుకున్న పని. డౌన్ టైమ్ వచ్చే ఛాన్స్ ఉంది. అంత ఈజీ కాదు. నెక్స్ట్ ఏందంటే ఇదసలు మైగ్రేషన్ ఈ 2 మైగ్రేషన్ కింద రావండి. సో, రిటైర్ అండ్ రిటైన్. రిటైర్ అంటే ఏందంటే ఇంక అవసరం లేదనమాట. ఆ అప్లికేషను మీకు అవసరం లేదు. ఓకే. సో, ఇంక తీసేయడనమాట. రిటైర్ చేయడం. వన్స్ యూ డిస్కవర్డ్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ఎన్వైర్న్మెంట్ యూ మైట్ ఆస్క్ ఈచ్ ఫంక్షనల్ ఏరియా హూ ఓన్స్ ఈచ్ అప్లికేషన్. వి హావ్ ఫౌండ్ దట్ యాస్ మచ్ ఆఫ్ 10% ఆఫ్ ద ఎంటర్‌ప్రైజ్ పోర్ట్‌ఫోలియో ఈస్ నాట్ యూజ్‌ఫుల్. సో, మనం ఏం చేయాల్సొస్తుందంటే మీ పోర్ట్‌ఫోలియోని మొత్తం తీసేయాల్సొస్తుందన్నమాట. అంటే ఒక 10% వరకు అంటే ఇప్పుడు ఎంటర్‌ప్రైజ్‌లో చాలా అప్లికేషన్స్ ఉంటాయండి. ఓకే. పెట్టుకొని ఉంటారనమాట అనవసరం. దానివల్ల ఏందంటే సర్వర్స్ రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందుంటారు. ఇంతకుముందు లోటస్ నోట్స్ వాడేవాళ్ళు. లోటస్ నోట్స్ కూడా ఒక ఈమెయిల్ సిస్టమ్ ఐబీఎం వాళ్ళది. ఇప్పుడేందో అందరూ అవుట్‌లుక్ వాడుతున్నారు. ఇంకా లోటస్ నోట్స్ కొంచెం కొందరు యూజ్ చేస్తా ఉంటారనమాట. ఆ కొందరి కోసం ఏందంటే మొత్తం అది లైసెన్స్ రెన్యువల్ చేయాలి. ఇవన్నీ చేయాల. సో, కాబట్టి మనం ఏం చేస్తాము, నో అవసరం లేదు మొత్తం డీకమిషన్ చేసేయండి. సో, బేసిక్‌గా మనకి ఆ విధంగా పనిచేస్తుంది. ఓకే. అది రిటైన్ అన్నమాట. రీటైన్ అంటుందన్నమాట. రీటైన్ అంటే ఏంటంటే మేబీ యూ స్టిల్ రైడింగ్ ఆఫ్ సమ్ డిప్రిసియేషన్ అంటే ఇదెప్పుడు అవుతుందన్నమాట. మీకు ఇదెప్పుడు వస్తుందంటే మీకు ఎస్పెషల్‌గా 1 మినిట్. ఓకే. సో, ఇప్పుడు ఎస్పెషల్‌గా లెగసీ అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి. పాత అప్లికేషన్‌లు అవి టచ్ చేయాలంటే జనాలు భయపడతారు. ఎందుకంటే పని చేస్తుంటుంటాయన్నమాట. దాని డెవలప్‌మెంట్ టీమ్స్‌లో ఎళ్ళిపోయి ఉంటారు. దానికి యాక్టివ్ డెవలప్‌మెంట్ జరగదన్నమాట. దాన్ని సపోర్ట్ చేసేవాడు గూడా ఆల్‌మోస్ట్ అందరు ఉంటాడన్నమాట. ఎవడో ఇద్దరు ముగ్గురు ఉంటారన్నమాట.
కంపెనీలో ఇంక పోము. ఈ కంపెనీ మూసేసి తాళం వేస్తే గాని మేము బయటికి పోము. చాలా కొంతమంది ఉంటారు. వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు దాన్ని. సో ఇంకోటేంటంటే దాన్ని మైగ్రేట్ చేయడానికి కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అప్లికేషన్ వచ్చి డెవలప్ చేసినప్పుడు 2003 విండోస్ డెవలప్ చేశారు. 2008 ఇప్పుడు 2019 ఉంది. దాని తర్వాత 2003 తర్వాత 2008 వచ్చింది. 2008 R2 వచ్చింది. 2012 వచ్చింది. 2012 R2 వచ్చింది. 2019 వచ్చింది. సారీ 2016 వచ్చింది. 2019 వచ్చింది. ఇన్నున్నాయి. మీరు ఇంకా 2003లో పనిచేస్తున్నారనుకోండి, దాని మిగతా ఆపరేటింగ్ సిస్టమ్‌లో టెస్ట్ చేయాలి. టెస్ట్ చేద్దామంటే డెవలపర్స్ లేరు. ఎప్పుడో వెళ్ళిపోయారు. ఇప్పుడు దాన్ని క్లౌడ్‌కి మూవ్ చేయాలంటే ప్రాబ్లమ్ ఏందంటే, ఏడబ్ల్యూఎస్‌కొస్తే మీకు ఓన్లీ 12 ఉందో లేదో చూడాలి. 16, 19 సపోర్ట్ చేస్తారు. 12 కూడా ఉండాలండి. 2008-3 లేదు. ఎప్పుడో ఆపేశారు యాక్చువల్‌గా. ఓకే. అటువంటి పక్షంలో మీరేం చేస్తారు? ఆబ్వియస్‌గా ఫ్లాగ్ చేస్తారు. చూడండి మీరు 2003 మీరు రన్ చేస్తున్నారు. కానీ ఏడబ్ల్యూఎస్‌లో ఆ సపోర్ట్ లేదు. నౌ ఇట్ ఈస్ బేసికల్లీ కాల్డ్ యాస్ ఎ కన్‌స్ట్రెయింట్ అంటారు దీన్ని. మనం డిజైన్ చేసేటప్పుడు దీన్ని రెయిడ్ లాగ్ అంటారండి. దీన్ని రెయిడ్ లాగ్ అంటాం. RAID. ఓకే. రిస్కు, అజంప్షన్స్, ఇష్యూస్, సో డిపెండెన్సీస్ ఇంకోటుంది లాస్ట్‌లో కన్‌స్ట్రెయింట్స్ అని ఇంకోటుందన్నమాట. సో మనం ఏం చేస్తాం? ఓకే. ఇక్కడ ఇయన్నీ కూడా ఇక్కడ మనం ఏం చెప్పొచ్చంటే ఇప్పుడు పని చేస్తుంది, పని చేయకపోవచ్చు అంటే దట్ ఈస్ ఎ రిస్క్ అన్నమాట. కానీ ఇక్కడ పరిస్థితి ఏందంటే ఆ అప్లికేషన్ మనం ఇంప్లిమెంట్ చేయాల్సింది 2019లో ఎందుకంటే ఎగ్జిస్టింగ్ వన్ సపోర్ట్ చేయట్లేదు అనుకుంటే అది కంప్లీట్‌గా కన్‌స్ట్రెయింట్. ఎందుకంటే అది సాల్వ్ చేయలేము మనం యాక్చువల్‌గా. అలా మీరు డిజైన్ చేస్తాం మనం. ఏమేమి అజంప్షన్స్ ఒకవేళ కస్టమర్ వచ్చి డెవలప్‌మెంట్ టీమ్ ఉంది. వాళ్ళ దగ్గర ఉందంటే అజంప్షన్ అన్నమాట కంప్లీట్‌గా. ఓకే. సో లేదా అజంప్షన్ అండ్ ఆల్సో డిపెండెన్సీ యాస్ వెల్. అలా మొత్తం కూడా డిజైన్‌లో మెన్షన్ చేస్తాం మనం. ఓకే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్ ఇన్ హై లెవెల్ అండ్ లో లెవెల్ డిజైన్స్. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఏదైతే లెగసీ చేయలేమో ఆటోమేటిక్‌గా మనం ఏం చేస్తామంటే ఈ విధంగా రిటైన్ చేసి పెట్టుకుంటాం. ఏదో ఒక రోజు అమావాస్య పౌర్ణమికి షట్ డౌన్ చేయమంటారు. అప్పుడు షట్ డౌన్ చేస్తాం. సో మీకు టోటల్‌గా ఈ 6R మైగ్రేషన్ అంటారండి. రేపొద్దున మీరు ఇంటర్వ్యూకి పోయినప్పుడు డూ యూ హావ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ మైగ్రేషన్ అంటే డైరెక్ట్‌గా సర్వర్ ఐ మూవ్డ్ సర్వర్ ఫ్రమ్ ఏడబ్ల్యూ ఆర్ ఆన్ ప్రెమిస్ టు ఏడబ్ల్యూఎస్ అని చెప్పేయొద్దు. ఫస్ట్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సింది ఏందంటే ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయాలా. Yes, we do. I did some projects based on migrations only, and we strictly follow the Amazon 6R migration strategies. And we worked mostly in rehosting, lift and shift. And there are some applications where we use the RDS install. దయచేసి కిందకి వెళ్ళొద్దు ఇంకా. రీఫ్యాక్టరింగ్, ఆర్కిటెక్టింగ్ వెళ్ళొద్దు. దానికి మీకు క్యూబర్నెటిస్ మీద మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంటేనే వెళ్ళాలా. మిగతా ఏంటంటే మీరు వదిలేయచ్చు యాక్చువల్‌గా. వి హావ్ సమ్ లెగసీ అప్లికేషన్స్ వి లెఫ్ట్ ఇట్ ఆఫ్. దేర్ ఇస్ నో ద పాయింట్ ఇన్ మైగ్రేటింగ్ దెమ్. సో ద బిజినెస్ హాస్ కన్ఫర్మ్ దట్ వి కెన్ డిసేబుల్ దట్ వన్ అండ్ డీకమిషన్ దట్ వన్. సో వి డీకమిషన్ ద ఓల్డ్ అప్లికేషన్స్. ఇలా మీరు ఈ మైగ్రేషన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలండి. ఎక్స్‌ప్లెయిన్ చేసి అండ్ దెన్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలి. అంతేగాని స్ట్రెయిటింగ్‌గా సర్వర్ మూవ్‌మెంట్ అన్నారంటే కష్టం అన్నమాట. వర్కౌట్ కాదు. ఓకే. ఎనీ క్వెషన్స్ అండి ఇక్కడ? ఓకే. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దామంటే ఇక్కడ సో డేటా మైగ్రేషన్ గురించి ఫస్ట్ మాట్లాడదామండి. ఏంటి డేటా మైగ్రేషన్? మీరు డేటా మైగ్రేషన్ ఎన్ని విధాలుగా చేయొచ్చు యాక్చువల్‌గా. ఇప్పటిదాకా మాట్లాడిన వాటిని తీసుకుంటే మీరేం చేయొచ్చు? స్టోరేజ్ గేట్‌వే వాడొచ్చండి. స్టోరేజ్ గేట్‌వే ఏంటంటే ఆబ్వియస్‌గా మీ ఆన్ ప్రెమిసెస్‌లో ఉన్న డేటాని కావాలంటే S3లో పెట్టుకోవాలంటే ఇది వాడొచ్చనమాట. అది కాకుండా మీకేముందంటే డేటా సింక్ అని ఇంకోటుంది యాక్చువల్‌గా. ఓకే. ఇక్కడికొచ్చారనుకోండి మీకు స్టోరేజ్‌లోనే కిందకొస్తే మీకు ఇక్కడ డేటా సింక్ అని ఉండేదండి. ఇక్కడ మైగ్రేషన్ కింద డేటా సింక్ అని ఉంటుంది. మీకు ఈ డేటా సింక్ ఏంటి యాక్చువల్‌గా మీకు ఇది కూడా సేమ్ ఒక ఓవి ఫైల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట మీరు యాక్చువల్‌గా. ఓకే. ఓకే. ఇక్కడ ఇదేంటంటే సింపుల్ స్టోరేజ్ గేట్‌వే లాగే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ స్టార్టెడ్ అన్నాననుకోండి. ఓకే. డిప్లాయ్ ఏజెంట్ అని చెప్పి మీకు ఎక్కడని అడుగుతుందనమాట యాక్చువల్‌గా. సో మీరేం చేయొచ్చు ఏడబ్ల్యూఎస్ ఈఎస్ఎక్స్ఐ అని డౌన్‌లోడ్ ఇమేజ్ అన్నాననుకోండి. మీకు ఇమేజ్ వస్తుందనమాట. ఈ ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకోవాలా. డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని తీసుకెళ్ళి నేనేం చేయాలి? ఎక్కడ ఇంప్లిమెంట్ నా వీఎంవేర్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఇంప్లిమెంట్ చేసుకున్నాక అదొక కీ ఇస్తుంది. ఆ కీ ఇక్కడ ఇచ్చామనుకోండి. మీకు ఐ థింక్ గెట్ కీ అంటే వీడిది ఇక్కడ పెడితే మీకు వస్తుందనమాట కనెక్ట్ చేసినాక. ఓకే. సో మీకేమవుతుంది యాక్చువల్‌గా మీకు యాడ్ అవుతుంది. సో అయితే ఈ దీన్నేమంటారు? ఈ డేటా సింక్ ఏంటంటే మీకు ఎన్ఎఫ్ఎస్ ద్వారా చేయొచ్చండి. డేటాని మీరు ఏం చేయొచ్చంటే డేటా సింక్‌ని నేను ఇక్కడికొచ్చి నేనేమంటానంటే
So deploy a data sync agent and associate with the AWS account. Create a task specifying the location of your data source and destination and any options you want to configure. Start the task and monitor the data movement or Amazon. So మనం ఏం చేస్తాం, ఇది ఇక్కడికి వచ్చి నేను డాక్యుమెంటేషన్కి వెళ్తాను. ఓకే, సో ఎలా దేంతో, సో AWS డేటా సింక్ ఈజ్ ఆన్లైన్ డేటా ట్రాన్స్ఫర్ సర్వీస్. సో నేను ఓపెన్ చేస్తాను, ఈ లోపల నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి కాపీ లింక్ లొకేషన్ అని చెప్పి నా సర్వర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ అంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, డోంట్ వరీ. ఓకే, సో అది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది లేండి. సో ఇదేం చెప్తున్నారు యాక్చువల్గా మీకు వీడు డేటా సింక్ అంటే, సో ఇదేం AWS డేటా సింక్ ఈజ్ ఆన్లైన్ డేటా ట్రాన్స్ఫర్ సర్వీస్ దట్ సింప్లిఫైస్ అండ్ ఆటోమేట్స్ అండ్ యాక్సెలరేట్స్ కాపీయింగ్ ఆఫ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా టు అండ్ ఫ్రమ్. సో మనకి ఏంటంటే అటు నుంచి ఇటు నుంచి అటు, ఫ్రమ్ AWS స్టోరేజ్ సర్వీస్ ఓవర్ ద ఇంటర్నెట్ ఆర్ డైరెక్ట్ కనెక్ట్. డేటా సింక్ కాపీ ద డేటా బిట్వీన్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్, SMB సర్వర్స్ ఆర్ స్నోకోన్ కొత్తగా వచ్చిందండి, అండ్ సింపుల్ స్టోరేజ్ బకెట్స్ అండ్ ఫైల్ సిస్టమ్స్ బేసిక్ గా. సో మీకు ఏంటంటే మీకు ఏం చేయొచ్చు అంటే యూస్ కేసెస్ కిందకి వచ్చాం అనుకోండి, డేటా మైగ్రేషన్, మూవ్ యాక్టివ్ డేటా సెట్ ర్యాపిడ్లీ ఓవర్ ద నెట్వర్క్ టు అమెజాన్ S3 EFS FS6. మీరు డేటా మైగ్రేట్ అంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా షేర్ ఫోల్డర్ ఏమైనా ఉందనుకోండి, బేసిక్ గా దాన్ని మైగ్రేట్ చేయాలనుకోండి, దానికి యూజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా. సో దానికోసం డిప్లాయ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలా, దాన్ని డిప్లాయ్ చేయాలనుకోండి, సో నేను ఏం చేస్తాను, చెక్ చేస్తాను. ఇంతకుముందు ఇప్పుడు నేను డేటా సింక్ ఎవరికి చెప్పలేదండి యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, డౌన్లోడ్ కరెంట్ డేటా సింక్ ఇమేజ్ అండ్ లాంచ్, ఆర్ మీ ఇమేజ్ ఇది కూడా చేయొచ్చు అనమాట. డైరెక్ట్ గా మీరు ఏం చేయొచ్చు, కావాల్సి వస్తే ఇక్కడ కూడా ఏం EC2 కూడా లాంచ్ చేయొచ్చు, సేమ్ లైక్ స్టోరేజ్ గేట్వే ఉంటుంది కదా, అలాగే చేయొచ్చు అనమాట యాక్చువల్గా. ఓకే, సో తర్వాత మేక్ షూర్ యూ సాటిస్ఫై రిక్వైర్మెంట్స్. ఓకే, డిప్లాయ్ ద OVA ఇమేజ్ ఆన్ యువర్ హైపర్వైజర్. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తామంటే సెండ్ యాక్టివేషన్ కి, ఓకే, రిక్వెస్ట్ ఏజెంట్ టు గెట్ ద యాక్టివేషన్ కి మనం ఏంటంటే యాక్టివేషన్ కీ తీసుకోవాలన్నమాట. సో టు యాక్టివేట్ ఇన్ యువర్ VPC. ఓకే ఫైన్, కిందకు వస్తాను. తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా వస్తుంది అనమాట, దీన్ని తీసుకెళ్ళి మనం కీ పెట్టాలి, అక్కడి నుంచి మైగ్రేట్ చేయాలి. ఓకే, ఇది జరగాల్సింది యాక్చువల్గా డేటా సింక్. సో ఓకే, డౌన్లోడ్ అవుతూ ఉంది ఆల్మోస్ట్ లైక్. సరే, సో నేనేం చేస్తానంటే నాకు నా VMware ఎన్వైరన్మెంట్ మీకు చూపించాలండి యాక్చువల్గా ఎలా ఉంటుందని. సో నేను షేర్ చేస్తాను ఆగండి, లేదా ఓ పని చేద్దాం. ఫస్ట్ మనం దీని పేరు ఏం చేసి ఈ డేటా మైగ్రేషన్ లో వేరే ఉన్నాయండి, చిన్న చిన్నవి ఉన్నాయి, అవి మాట్లాడదాం. స్టోరేజ్ గేట్ ఆల్రెడీ చూసాం, డేటా సింక్ మళ్ళీ వద్దాం. ఇక్కడికి వచ్చి అది కాకుండా మనకి ఏంటంటే బల్క్ డేటా మైగ్రేట్ చేయడానికి మనకు వచ్చి ఇక్కడికి వచ్చి స్నోబాల్ అని ఉంది, అండ్ మరీ ఎక్కువ డేటా ఉంటే స్నో మొబైల్ అని ఉంది అనమాట. అండ్ కొత్తగా స్నో కోన్ అని వచ్చిందండి, నేను ఇంకా చూడలేదు యాక్చువల్గా. ఓకే, దీని సంగతి ఏందో చూడాలా, ఏం పని లేదు, కొత్తవి పెడతానే ఉంటారు ఎంతసేపున, ఎవరు చూస్తారు చెప్పండి ఇవన్నీ. ఎనివే, సో స్నోబాల్, స్నో మొబైల్ ఉంటుంది. సో ఈ స్నోబాల్ అంటే ఏంటి బేసిక్గా, ఓకే, స్నోబాల్ ఎక్కడ ఉంటుందంటే మీకు ఇక్కడికి వెళ్ళారు అనుకోండి, కిందకు వస్తే మీకు మైగ్రేషన్ కింద ఇక్కడ వచ్చి మీకు ఒక AWS స్నో ఫ్యామిలీ మార్చారండి, స్నో ఫ్యామిలీ అని ఉంచోండి. దీని లోపలికి వెళ్తే మీకు ఏమవుతుందంటే స్నో ఫ్యామిలీ మీకు ఏమేమి ఉంటాయి, కింద వచ్చి స్నో బాల్, స్నో మొబైల్, ఇలా 3 ఉండి రావాలండి. ఇంతకుముందు ఏంటంటే సపరేట్గా ఉండేది, స్నో బాల్ సపరేట్గా ఉండేది, స్నో మొబైల్ సపరేట్గా ఉండేది అనమాట. సో డాక్యుమెంటేషన్ చూస్తే దాంట్లో స్నో కోన్ వచ్చింది అనమాట, హౌ టు యూజ్ స్నో కోన్. ఓకే, నెక్స్ట్ వచ్చి స్నో బాల్, స్నో మొబైల్ లేదు యాక్చువల్గా, తీసేసారు ఏంది, స్నో మొబైల్ తీసేసినట్టున్నారండి. ఏమైందంటే మీకు స్నో బాల్ అంటే ఏం చేస్తుంది ఫస్ట్ అంటే మీకు ఒక హార్డ్వేర్ డివైస్ వస్తుందండి. ఓకే, మీకు ఒక హార్డ్వేర్ డివైస్ వస్తుంది అనమాట. లుక్స్ లైక్ స్నో మొబైల్ తీసేసినట్టున్నారండి. ఓకే, ఇక్కడ కిందకు వస్తే ఏముంది, AWS స్నో ఫ్యామిలీ, స్నో కోన్, స్నో మొబైల్ ఉందండి, ఇదిగోండి చూపిస్తున్నారు, స్నో మొబైల్ ఉందిలేండి. సరే,
సో స్నో కోన్ లుక్స్ లైక్ చిన్న ఎన్విరాన్మెంట్స్ అనుకుంటాను యాక్చువల్గా. చిన్న ఎన్విరాన్మెంట్స్ మీకు డేటా మైగ్రేట్ చేయడానికి ఒక మీడియం సైజ్ వరకు ఇది. అన్నిటికంటే పెటాబైట్స్ లో వచ్చి మీకు ఏంటంటే స్నో మొబైల్ వాడుకోవచ్చు. సరే ఫస్ట్ స్నో కోన్ చూద్దాం. ఏంటి స్నో కోన్ అని చెప్పి. ఇక్కడికి వచ్చి నేను ఏం ఇస్తానంటే స్నో కోన్ అంటానా. సో ఇదేముంటుంది యాక్చువల్ ఓహో చిన్న డివైస్ అండి. మీరు చూసినట్టయితే ఒక చిన్న డివైస్ ఉందన్నమాట. సో ఈ చిన్న డివైస్ ఇస్తున్నారు. ఇదేంటి యాక్చువల్గా AWS Snowcone is the smallest member of Snow family of edge computing edge storage transfer which weighs 2.1 kg with 8 terabytes of usable storage. సో మీకు 8 terabytes of storage ఉందన్నమాట. Snowcone is rugged secure. సో మనం ఏం చేయాలంటే ఇది కనెక్ట్ చేసుకొని మీకు డేటా ఉందనుకోండి, ఆ డేటా దానికి మూవ్ చేయొచ్చు. లైక్ Snowball, Snowcone has multiple layers of security and encryption. You can use either these services run edge. Okay, so Snowcone is designed to data migration up to 8 terabytes. సో మీకు ఏమి చిన్న ఎన్వైరన్మెంట్స్ ఉందండి. ఇంతకుముందు Snowcone అనేది లేదండి. మీకు Snowcone అనేది లేదనమాట. మీకు స్నో బాల్ నుంచే స్టార్ట్ అవుతుంది. స్నో బాల్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను చూడండి. ఇక్కడికి వచ్చి మీకు బై ద వే నేను ఎప్పుడు పని చేయలేదు ఇది, ఎందుకంటే మనకు అంత అవసరం రాలేదు. ఇక్కడికి వచ్చి స్నోబాల్ AWS అని ఇచ్చి నేను ఇమేజెస్కి వచ్చాను అనుకోండి. మీకు ఇమేజెస్కి వచ్చినప్పుడు మీకు ఎలా ఉంటుందంటే మీకు స్నోబాల్ అనేది ఇలా ఉంటుంది అనమాట ఇమేజ్ బేసిక్ గా. సో ఇది చూసారు అనుకోండి, వ్యూ ఇమేజ్ అన్నాను అనుకోండి. ఇవన్నీ ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క స్నోబాల్ అండి. మీకు ఏ విధంగా ఉంటుంది, బ్యాక్ రేర్ సైడ్ కి వెళ్ళారు అనుకోండి మీరు ఈ దీని రేర్ సైజ్ కి వెళ్తే ఎలా ఉంటుందంటే మీకు ఇలా ఉంటుందన్నమాట. అంటే బ్యాక్ సైడ్ మీకు 10 GB ఫైబర్ కనెక్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీకు 10 GB డేటా ఫాస్ట్ మీరు మైగ్రేట్ చేయొచ్చు యాక్చువల్గా. ఓకే, సో ఈ స్నోబాల్ వచ్చి మీకు రైట్ నౌ ఇట్ ఈస్ సపోర్టింగ్ 80 టెరాబైట్స్ అండి. సో కాబట్టి మీకు 80 టెరాబైట్స్ ఎక్కువ ఉంటే ఇలా చేస్తారనమాట. ఇది చూడండి, ఇంకా పెద్దది చూడండి. నేను ఏం చేస్తాను అంటే పైకి వెళ్ళి లెట్ మీ డూ వన్ థింగ్, టూల్స్కి వచ్చి లార్జ్ అంటాను. లార్జ్ అని చెప్పి దీని లోపలికి వస్తాను. దీని లోపల ఇలా ఈ విధంగా ఉంటుంది. లేకపోతే ఇలా కూడా చూడండి, వీళ్ళు ఏంటంటే ఎక్కువ డేటా ఉందనుకోండి. సో వీళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయి మొత్తం ఇక్కడ చూసారు అనుకోండి. ఒకటి కరెక్ట్ గా చూస్తే 1 4 5 6 7 8 9 10 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 24 ఒక 20 44 ఉన్నాయి. అవతల పక్కన ఉన్నాయో నాకు తెలియదు, మరి 44 ఉన్నాయి. సో వీళ్ళ డేటా మైగ్రేషన్ ఎంత చేయాలనుకుంటున్నారు, 44 ఒక్కోటి 80 టెరాబైట్స్ ఉంటుందన్నమాట. చూస్తే సమ్వేర్ లైక్ 35 టెరాబైట్స్, సారీ దాన్ని ఏమంటారు మీకు సమ్వేర్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 3.5 పెటాబైట్స్ ఎంత వస్తుందండి ఇక్కడ యాక్చువల్ గా, అంతే కదా, డివైడ్ బై అంటే 35 టెరాబైట్స్ అంతే కదండి. ఒక్కోటి 80 టెరాబైట్స్ ఇంటూ 44 అంటాను. సో మీరు చూస్తే 3250 బై 1024 అన్నాను అనుకోండి, సమ్వేర్ లైక్ మీకు 3.4 పెటాబైట్స్ అండి. 3.4 పెటాబైట్స్ ఆఫ్ డేటాను మూవ్ చేయాలనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే డేటా అంతా ఇక్కడ కాపీ చేస్తున్నారు చూడండి. సో డేటా అంతా ఇక్కడ కాపీ చేసి దీన్ని తీసుకెళ్లి క్లౌడ్ లో పెట్టుకుంటారు అనమాట. అంటే ఏమవుతుందంటే వీళ్ళు పంపించేస్తారు, షిప్ చేస్తారు, వాళ్ళు AWS S3 కనెక్ట్ చేస్తారు, అక్కడ డేటా చేసుకుంటారు. సో ఈ విధంగా మీకు ఏమవుతుందంటే మీకు అంటే వీళ్ళు ఏంటంటే అన్ని రన్ చేయడానికి లోడ్ కావాలని చెప్పి చూడండి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చినట్టున్నారు ఇక్కడ. ఓకే, తీసుకొచ్చి యూజ్ చేస్తున్నారండి. ఇది స్నోబాల్ అంటే యాక్చువల్ గా. దీనికి చిన్న వర్షన్ వచ్చి స్నో మొబైల్ 8 టెరాబైట్స్ వరకు, అంటే 10% అనుకోండి. మీకు 80 మీ దగ్గర డేటా వచ్చి 5 టెరాబైట్ ఉంది, కాకపోతే మీకు బ్యాండ్ విత్ లేదనమాట. ఎందుకంటే మీకు 5 టెరాబైట్స్ మూవ్ చేయాలంటే కుదరదు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర డేటా ట్రాన్స్ఫర్ క్యాలిక్యులేటర్కి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నాకు ఎంత కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నా అమౌంట్ ఆఫ్ డేటా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 8 టెరాబైట్స్ అనుకోండి. నేను ఏం చేస్తాను 8 టెరాబైట్స్ ఇస్తాను. మీకు ఫాస్ట్ ఎంత ఉంది, ఒకవేళ మీకు 100 MBPS ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 MBPS ఉంటే నేను దాన్ని ఏమంటారు డేస్ పెట్టాను అనుకోండి, మీకు సమ్వేర్ లైక్ 1 వీక్ పడుతుందండి. 100 MB/s ఉంటే మీకు 8 టెరాబైట్ చేయాలంటే 7 రోజులు పడుతుంది. అదే 80 TB చేయాలనుకోండి పరిస్థితి ఏంది మీకు, ఓకే 70 రోజులు పడుతుంది. సో కాబట్టి మీకు బ్యాండ్ విత్ లేదు, అయినా సరే మీరు మైగ్రేట్ చేయాలి అంత అనుకున్నప్పుడు మీకు తక్కువైతే స్నో కోను, అదే మీకు పెద్దదైతే స్నో బాల్, రెండు కూడా మీకు బాగా ఉపయోగపడతాయి. కానీ ఒకవేళ మీకు
100 పెటాబైట్స్ ఉందనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికొచ్చి మనం స్నో మొబైల్ వాడతాం. అది ఎలా ఉంటుందంటే ఇక్కడికొచ్చి స్నో మొబైల్ అంటే మీకు పెద్ద ట్రక్ ఉంటుందండి. ఇదిగోండి ఇలాంటి ట్రక్ ఒకటి ఉంటదనమాట. ఈ ట్రక్‌లో అన్ని డేటా. సో, సమ్‌వేర్ లుక్ లైక్ మీకు ఒక 100 పెటాబైట్స్ దాకా పోవాలంటే ఇది పెట్టుకోవచ్చు. సో, మీరు చూసారు కదా! 3.5 పెటాబైట్స్ మూవ్ చేయడానికే మీకు 44 బాక్సులు కావాల్సొచ్చింది. సో, చూడండి యూ కెన్ ట్రాన్స్‌ఫర్ అప్ టు 100 పెటాబైట్స్ పర్ స్నో మొబైల్. సో, అంటే ఏంటి మీకు అదే మీకు దాన్నేమంటారు 100 పెటాబైట్‌లు అంటే ఇంకొక 35 పెటాబైట్స్ అయితే మీకు 88 బాక్సులు కావాలా. సో, 35, 70 పెటాబైట్స్ అయితే 168 స్నో బాల్స్ కావాలి. ఇయన్నీ అవసరం లేకుండా డైరెక్ట్‌గా ఇది అంటే అందరూ వాడరండి. 100 పెటాబైట్ ఆఫ్ అంటే ఏందంటే అంత చిన్న విషయం కాదు యాక్చువల్‌గా. ప్రపంచంలో ఉన్న సినిమాలన్నీ దాంట్లో పడతాయి 100 పెటాబైట్స్ అంటే. సో, కాబట్టి అంత ఈజీ కాదు. బట్ ఈ ఆప్షన్ ఉందని మీకు చెప్తున్నాను. ఓకే. సో, ఇదండి స్నో బాలు యాస్ వెల్ యాస్ స్నో కోను, స్నో బాలు అండ్ స్నో మొబైల్. సో, మీకు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం దీస్ ఆర్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అన్నమాట. సరే. నేనేం జేస్తాను, ఇంకో స్క్రీన్ షేర్ జేస్తానండి మీకు. హోల్డ్ ఆన్. డౌన్‌లోడ్ అయిపోయింది యాక్చువల్‌గా. సో, ఒక్క నిమిషం హోల్డ్ ఆన్ ప్లీజ్. హోల్డ్ ఆన్. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం జేస్తా అంటే ఫస్ట్ నేను నా వీస్పియర్‌కి లాగిన్ జేస్తాను ఇక్కడికొచ్చి. ఇది వీఎంవేర్ అన్నమాట. ఇది వీఎంవేర్ ఎన్వైర్న్‌మెంట్ అండి. ఈ వీఎంవేర్ ఎన్విరాన్మెంట్‌కి నేనేం చేయంటే ఇందాక డేటా సింక్ ఒకటి డౌన్‌లోడ్ చేసి ఇది డిప్లాయ్ చేయాలి యాక్చువల్‌గా. సో, ఇక్కడికొచ్చి నేనేం చేస్తాను డేటా సింక్ అని చెప్పి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని చెప్పి నేనేం చేస్తాను ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఓకే. దీంట్లో మీకు ఇది చూడండి. ఇక్కడుందా? దీన్ని డిప్లాయ్ చేయాలా? ఎలా చేయాలా? ఇక్కడికొచ్చి రైట్ క్లిక్ చేసి డిప్లాయ్ ఓవీఎఫ్ టెంప్లేట్ అని చెప్పి లోకల్ ఫైల్ సెలెక్ట్ చేసి నేనేం చేస్తాను డౌన్‌లోడ్స్‌కెళ్ళి ఇది సెలెక్ట్ చేస్తాను. ఇది సెలెక్ట్ చేసి నెక్స్ట్ అనొద్దాం. ఓకే. సో, నేనేం చేస్తాను డేటా సార్ నెక్స్ట్, నెక్స్ట్. ఇలాగే మనం సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ అది కూడా ఇన్‌స్టాల్ చేయాల్సొస్తుందండి. ఓకే. ఏమడుగుతుంది డౌన్‌లోడ్ సైజ్ ఓకే. మీకు థిక్ ప్రొవిజన్ ఇయన్నీ ఓకే. నేను నెక్స్ట్ ఎళ్తున్నాను. నేనేం చేస్తాను స్టోరేజ్ ఉంది కదా! స్టోరేజ్ ఏది ఖాళీగా ఉంది, ఫ్రీ వచ్చి దీంట్లో ఆల్రెడీ ఉంది. దీంట్లో ఎస్ఎస్‌డీ 1 ఖాళీగానే ఉంది. ఇది ఇస్తాం. ఇది ఇచ్చి థిన్ అనేద్దాం. నేను ఒక వీఎంవేర్ క్లాస్ చేద్దాం అనుకున్నా కానీ టైం దొరకట్లేదండి. టైం దొరికితే చెప్పొచ్చు. సో, టైం లేదన్నమాట. ఓకే.
అంటే ఓవిఎఫ్ అంటే ఓపెన్ వర్చువలైజేషన్ ఫార్మాట్. ఓవి అంటే ఓపెన్ వర్చువలైజేషన్ అప్లయన్స్ అండి. అంటే మనం డౌన్లోడ్ చేసాం చూసారా, అది ఓవిఏ ఫార్మాట్ లో ఉంటుంది, విచ్ ఇస్ ఓపెన్ వర్చువలైజేషన్ అప్లయన్స్ అన్నమాట. సో ఈ లైసెన్స్ డేటా సింక్ ఓకే. సో మీకు డిప్లాయ్ అవుతుంది చూడండి. యాక్చువల్ గా ఇది డిప్లాయ్ అయిపోయినాక దీన్ని స్టార్ట్ చేయాల్సి వస్తుంది మనం. ఓకే, సరే రానివ్వండి. మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, ఇది వచ్చే లోపల ఇక్కడికి వచ్చి, సో నేను ఏమంటాను, డిప్లాయ్ AWS డేటా సింక్ అంటాను. ఓకే, if you don't have it on create agent page, choose the download image. Okay, deploy చేయడం అనమాట. Power on your hypervisor, log into the VM, get the IP address of the agent. You need this IP address to activate the agent. Okay, see the VM's default credentials are VM default credentials are admin and password అండి. ఓకే, సో యూ కెన్ చేంజ్ ద పాస్వర్డ్ ఆన్ ద లోకల్ కన్సోల్. ఓకే, సో తర్వాత ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఇది తీసుకోవాలి. యాక్చువల్గా ఇది లాగిన్ చేసి చెక్ చేయాలా. సో డిప్లాయ్ అయిందా, సో ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. అయిపోవచ్చిన తర్వాత నేను మెమరీ చెక్ చేయలేదు, మెమరీ ఒకసారి చెక్ చేయాలి యాక్చువల్గా మరి ఎంత తీసుకుంటుందో. ఈ SMS కనెక్టర్ ఉంది కదా, ఇది రిమూవ్ చేస్తాను, లేదా అట్లా వదిలేండి. ఇది ఏంటంటే మనకి రేపు ఇన్స్టాల్ చేద్దాం SMS కనెక్ట్. సేమ్ ఎలాగైతే నేను డేటా సింక్ ఇన్స్టాల్ చేస్తానో అలాగే మనం ఇది కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. SMS కనెక్టర్ దాన్ని తీసుకెళ్ళి మనం AWS కనెక్ట్ చేస్తాం. ఒకటే తలకాయ నొప్పి ఏంటంటే బ్యాండ్ విత్ అండి, బ్యాండ్ విత్ తలకాయ నొప్పి అయిపోయింది. ఓకే, డిప్లాయ్ అయిపోయింది. సో ఫస్ట్ ఏం చేస్తానంటే CPU మెమరీ అంత అవసరం లేదు. నేను ఏం చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి ఎడిట్ సెట్టింగ్స్ అంటాను, 2 చాలు, 8 చాలు, క్లిక్ ఆన్ ఓకే అంటాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని రైట్ క్లిక్ చేసి పవర్ ఆన్ అంటాను. ఇది క్లిక్ చేస్తే మీకు పవర్ ఆన్ అవుతుంది. సో లెట్స్ సి. ఇదేమంటుంది యాక్చువల్ గా, బ్లాక్స్ ఆఫ్ డేటా. ఓకే వచ్చింది చూసారా. సో నేను ఏం చేయాలి, ఐ థింక్ అడ్మిన్ అండ్ పాస్వర్డ్ అనుకుంటాను కదా. ఓకే, సో ఇక్కడ ఏమంటుంది, అడ్రస్ వచ్చి 192.168.1.20 వచ్చిందండి. ఓకే, సో నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే, సో క్రియేట్ అన్ ఏజెంట్. సో టు క్రియేట్ అన్ ఏజెంట్ టు రీడ్. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి HTTPS. ఓకే, to activate an agent using a public service endpoint, AWS region no redirect. సో ఫస్ట్ చెక్ చేద్దాం ఇదంతా కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి. సో టెస్ట్ కనెక్టివిటీ ఉంది, సో నేను 2 అని ఇస్తాను. ఓకే, దేనికి యాక్చువల్ గా మీకు US East 1 కదా, US East 1 విచ్ ఈస్ 17 అండి. ఓకే, యాక్టివేషన్ డేటా సింక్స్ డాట్ US1. ఓకే, సివి. ఓకే గుడ్. సో కాబట్టి మీకు కనెక్టివిటీ బాగానే ఉందన్నమాట. ఓకే, సో నేను ఏం చేస్తాను యాక్చువల్గా, సో సెషన్ ఎగ్జిట్ చేస్తాను. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే యాక్చువల్గా దీని నుంచి నెక్స్ట్ వీడు ఏం చేయమంటున్నాడు, డేటా సింక్ చేసినాక చూజ్ ఎండ్ పాయింట్ అని ఉంది ఇక్కడ. సో ఏం చేయాలా, యూ కెన్ యాక్టివేట్ యువర్ ఏజెంట్ బై యూజింగ్ ఫాలోయింగ్ ఎండ్ పాయింట్స్, పబ్లిక్ ఎండ్ పాయింట్స్ ఇఫ్ యూజ్ అండ్ ఫెడరేషన్ FIPS వర్చువల్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలా, ఫ్రమ్ క్రియేట్ అన్ ఏజెంట్. సో లాగిన్ చేద్దాం ఆగండి, AWS లోకి లాగిన్ చేస్తాను, అంటే నేను వేరే మెషిన్ లో ఉన్నాను కదా అందుకని.
ఓ సారీ. ఓకే, గెట్ స్టార్టెడ్. ఓకే, సో మనం ఇక్కడ యాక్టివేషన్ అను గెట్ యాక్టివేషన్ కి అంటే వెన్ యువర్ సింక్ ఏజెంట్ డిస్ట్రాయిడ్ ఎంటర్ ద డొమైన్ ఆర్ ఐపీ అడ్రస్, మేక్ షూర్ దట్ దిస్ ఈజ్ అడ్రస్ దట్ యూ కంట్రోల్. సో వీడేమంటున్నాడు, డొమైన్ నేమ్ కానీ ఐపీ అడ్రస్ కానీ అడుగుతున్నారండి యాక్చువల్గా. ఓకే, సో ప్రాబ్లం ఏంటంటే ఈ ఐపీ అడ్రస్ ఇప్పుడు మీరు చూసిన ప్రైవేట్ ఐపీ, బేసిక్గా ప్రైవేట్ ఐపీ ఇవ్వడం కుదరదు. వచ్చిపోయింది, లోపల నుంచి యాక్సెస్ చేస్తున్నాను కదా. ఓకే ఫైన్, సో చూద్దాం. రైట్, యాడ్ అయిందిలేండి. సో కీ వచ్చింది చూడండి, ఈ కీ తీసుకొని నేను అక్కడి నుంచి చేస్తున్నాను అనుకున్నాను. నేను ఇక్కడ లోకల్ ఆ సర్వర్, నా లోకల్ నెట్వర్క్ నుంచి చేస్తాను కదా, కాపీ చేస్తాను. కాపీ చేసి నెక్స్ట్ మనం ఏం చేద్దాం యాక్చువల్గా, ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏజెంట్ అంటాను. ఓకే డన్ అండి, నా ఏజెంట్ యాడ్ చేసేసాను యాక్చువల్గా. ఓకే, ఏజెంట్ వచ్చేసింది, అంటే నేను ఇక్కడ డిప్లాయ్ చేసిన నా ఏజెంట్ కీ ఉంది కదా, ఇది యాడ్ అయిపోయింది అనమాట. సో ఐమ్ ఫైన్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం యాక్చువల్గా, ఇక్కడికి వచ్చి క్రియేట్ ఎ టాస్క్ అందాం. సో మనం ఏం చేద్దాం, ఎక్కడికి పంపించాలా, AWS S3 బకెట్ కన్నాను అనుకోండి. ఓకే, నేను డేటా ఎక్కడ పంపించాలి, ఏదో ఒకటి చూస్ చేసుకో. ఒక FSX అంటే FSX, సో 04 అంటాను. ఫోల్డర్ పేరు ఏమంటాను యాక్చువల్గా, డేటా సింక్ అంటాను. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఆటో జనరేట్ చేసుకోమని చెప్తాను ఒక రోల్ని. సరే, నెక్స్ట్ వస్తాం. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తాం యాక్చువల్గా, ఇక్కడికి వచ్చి దీన్ని ఏమంటాం, సర్వర్ మెసేజింగ్ బ్లాక్ ఏజెంట్ వచ్చి ఈ ఏజెంట్. సో మీరు ఏ సర్వర్ కనెక్ట్ అవ్వాలి అంటే మీకు డెస్టినేషన్ అనమాట యాక్చువల్లీ. ఇది ఏంటంటే సోర్స్ డెస్టినేషన్. నేను పని చేస్తాను చూడండి, ఈ మెషిన్ లో ఇది ఆల్రెడీ నాకు దీంట్లో ఒక ఏడి ఉందండి యాక్చువల్గా. మీరు చూసినట్లయితే నేను పని చేస్తాను, dsa.msc అంటాను. ఇది ఆల్రెడీ నాకు దీంట్లో ఏడి ఉందన్నమాట. ఓ పని చేస్తాను, ఇక్కడ ఒక షేర్ ఫోల్డర్ క్రియేట్ చేస్తానండి. ఓకే, నేను ఇక్కడికి వచ్చి ఏమంటాను, ఇక్కడికి వచ్చి డేటా సింక్ మైగ్రేషన్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, సో నేను ఏం చేస్తాను దాన్ని షేర్ విత్ స్పెసిఫిక్ పీపుల్ అని చెప్పి అడ్మినిస్ట్రేటర్ తో రీడ్ రైట్ ని షేర్ చేస్తాను యాక్చువల్గా. సో //dc001 డేటా మైగ్రేషన్ వస్తుంది యాక్చువల్గా. ఫైన్. సో దీని లోపల డేటా ఏమన్నా పెట్టాలి యాక్చువల్, చిన్న ఫైల్స్ ఏమన్నా పెడదాం. డౌన్లోడ్స్కి వెళ్ళి, లేదంటే లెట్ గివ్ మీ 1 minute. మరి డేటా ఎక్కువ పెట్టేప్పుడు తలకాయ చెప్పండి. ఓకే, ఇక్కడ ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ఫైల్స్ కాపీ చేద్దాం. ఈ ఫైల్స్ కాపీ ఇక్కడికి వచ్చి ఇక్కడ పెడతానండి. ఓకేనా, ఈ ఫైల్స్ అక్కడ కాపీ చేయాలని చెప్పి. సరే, ఇదేమంటుంది ఇక్కడ, SMB సర్వర్ ఏందని అడుగుతుంది అనమాట. ఐపీ అడ్రస్ ఏంటి యాక్చువల్గా, దీని సర్వర్ ఐపీ వచ్చి ఐపీ కాన్ఫిగ్ అంటే 192.168.1.200 అనమాట యాక్చువల్గా. షేర్ నేమ్ ఏమి ఇచ్చున్నాము, షేర్ నేమ్ వచ్చి మీరు చూసినట్లయితే షేర్ నేమ్ వచ్చిందండి. ఇలా ఇస్తాం అనమాట. ఇలా ఇచ్చి అడిషనల్ సెట్టింగ్స్ ఏమన్నా ఉంటే SMB వర్షన్, యూజర్ సెట్టింగ్, అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. సో నేను ఏం చేస్తాను, అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి పాస్వర్డ్, డొమైన్ ఏంటి యాక్చువల్గా, నా డొమైన్ వచ్చి మీరు చూసినట్లయితే sritrainings.com. ఓకే, ఇలా ఇస్తాం అనమాట. సో నెక్స్ట్ అంటాను, టాస్క్ నేమ్. ఓకే, డేటా సింక్ ఫోల్డర్ మైగ్రేషన్ అన్నా అనుకోండి. ఓకే, వెరిఫై ఓన్లీ డేటా ఈస్ ట్రాన్స్ఫర్డ్, చెక్ ఇంటిగ్రిటీ డ్యూరింగ్ ద ట్రాన్స్ఫర్, వెరిఫై ఆల్ డేటా అట్ ద డెస్టినేషన్. ఓకే, సో మీరు చెక్ చేయొచ్చు. యు ఆర్ యూజింగ్ S3 అండ్ దిస్ టాస్క్, వెరిఫైయింగ్ ఆల్ డేటా ఫ్రమ్ S3 హ్యావ్ రిట్రీవల్ చార్జెస్. ఓకే ఫైన్, కీప్ డిలీటెడ్ ఫైల్స్. ఇదంతా కూడా మీరు బ్యాండ్ విత్ కూడా సెట్ చేయొచ్చు, ఎంత బ్యాండ్ విత్ వాడుకోవాలని చెప్పి. మనకు ఉన్నదే తొక్క బ్యాండ్ విత్ 5 MB. ఇవన్నీ పెట్టి మీరు కావాలంటే మనం ఏం చేయొచ్చు, ఇక్కడ షెడ్యూల్ కూడా పెట్టచ్చు, ఎప్పుడు కాపీ కావాలని చెప్పి, ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ కాపీ కావాలో కూడా పెట్టచ్చు అనమాట. బట్ అవన్నీ అవసరం లేదు. సో నేను ఏం చేస్తాను, లాగ్ గ్రూప్ ఏముంది, ఇది అసలు క్రియేట్
డు నాట్ సెండ్ చేస్తాను, యాక్చువల్గా అవసరం లేదు, లాగ్స్ నాకు అవసరం లేదని నెక్స్ట్ అంటాను. నెక్స్ట్ అని చెప్పి క్రియేట్ ఏ టాస్క్ అంటానండి. సో ఇప్పుడు ఏం జరగాలి యాక్చువల్గా, సో ఇది మనకి అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం స్టోరేజ్ గేట్వే నేను ఏం చెప్పాను, స్టోరేజ్ గేట్వేని వచ్చి మీరు ఏడబ్ల్యూఎస్ ఇన్స్టాల్ చేయొచ్చు, మీ ఆన్ ప్రెమిసెస్ లో ఇన్స్టాల్ చేయొచ్చు. స్టోరేజ్ గేట్వేని మీకు ఏడబ్ల్యూఎస్ ఇన్స్టాల్ చేసి చూపించాను. డేటా సింక్ ని కూడా మీరు ఆన్ ప్రెమిసెస్ లో ఇన్స్టాల్ చేయొచ్చు, ఏడబ్ల్యూఎస్ లో ఇన్స్టాల్ చేయొచ్చు. నేను కావాలి మీకు ఆన్ ప్రెమిస్ లో చూపిస్తున్నాను రియల్ గా ఎట్లా ఉంటుంది అని చెప్పి. మీకు ఈ విధంగా డిప్లాయ్ చేస్తారండి. డిప్లాయ్ చేసి ఇదేం అవ్వాలంటే బేసిక్ గా మైగ్రేషన్ స్టార్ట్ చేయాలి. సో చూద్దాం, క్రియేట్ అవుతూ ఉంది యాక్చువల్గా. సో మనం దేని దగ్గర తీసుకొచ్చాం యాక్చువల్గా, దేని దగ్గర పెట్టాం, S3 లో పెట్టామండి. S3 లో అది దీంట్లో ఇది ఇచ్చింది, మనం ఇదేనా చెక్ చేసుకుందాం. ఇక్కడ మనం ఇచ్చింది ఏదో చూడండి, దీని లోపల డేటా సింక్ లో ఇచ్చాం అనమాట. సో విల్ సి అవైలబుల్ అండి. సో స్టార్ట్ అయిందో లేదో చూడాలి యాక్చువల్గా. సో లేటెస్ట్ ఎగ్జిక్యూషన్ ఏం కనిపించలేదు. స్టార్ట్ చేయాలి కదా, సారీ స్టార్ట్ అంటాను, అది మధ్య మర్చిపోయాను యాక్చువల్గా. అంతా ఓకే, స్టార్ట్ అమ్మా. ఓకే, ఇప్పుడు రన్ అవుతుంది మీకు. సో ఇక్కడ రావాలి, ఎంత డేటా ఎంత ట్రాన్స్ఫర్ అయింది, త్రూపుట్ ఎంత, ఏంటి సంగతి అంతా ఇక్కడ రావాలి యాక్చువల్గా. చూద్దాం. అందుకే మీకు మనమేం పెద్ద ఫైల్స్ ఇవ్వలేదండి, మనం పెద్ద టన్నుల కొద్ది ఫైల్స్ ఏమి ఇవ్వాలి, మనకు తెలుసు కదా తక్కువ ఫైల్స్ ఉన్నాయని చెప్పి, అందుకే అది ఇచ్చాం అనమాట. ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేద్దాం, క్రియేట్ అవుద్దామో అని చూస్తున్నాను ఒకటి ఫోల్డరు, లేకపోతే ఫోల్డర్ క్రియేట్ అవ్వాలన్నమాట, అందుకోసం. ఓకే, రన్ అవుతుంది. రన్ అవుతున్నట్టు చూపిస్తుంది, కానీ నాకేం కావాలా, ఏమన్నా ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి, ఫోల్డర్ కూడా క్రియేట్ అవ్వట్లేదు, దానికోసం చూస్తున్నాను. డేటా అయితే చూపిస్తుంది, రన్నింగ్ అని చూపిస్తుంది. ఇక్కడ మరి ఫైల్స్ ట్రాన్స్ఫర్ ఇవి చూపించాలి కదా, దానికోసం చెక్ చేస్తుంది. ఇక్కడ ఫైల్స్ ట్రాన్స్ఫర్ అది చూపించట్లేదు యాక్చువల్గా. సో స్టార్టింగ్ లో మనం ఏంటంటే టాస్క్ లాగ్ చేయాలండి, లాగ్ చేస్తే మీకు ఏమవుద్దంటే అసలు ఏ తెలుస్తుంది, ప్రాబ్లం ఏందని తెలుస్తుంది యాక్చువల్గా. కాసేపు లాంచింగ్ అని వస్తుంది, కాసేపు సో డేటా సింక్ అనేది లేకపోవడం వల్ల ఇబ్బంది వచ్చిందా ఏమన్నా?
ఓకే, రన్నింగ్. కనీసం ఇది లొకేషన్స్ చూపిస్తుంది యాక్చువల్గా డేటా సింక్ అని చెప్పి. సో మనం ఎలా చేయాలి, ఎలా ట్రబుల్ షూట్ చేయాలి దీన్ని? ఓ పని చేద్దాం, టాస్క్కి వెళ్ళి ఫస్ట్ స్టాప్ అంటాను. స్టాప్ చేసి ఎడిట్ అన్నాం. ఎడిట్ అని చెప్పి నేను ఏంటి అంటే లాగ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ సచ్ as ట్రాన్స్ఫర్ ఎర్రర్స్ ఆర్ లాగ్ ఆల్ ట్రాన్స్ఫర్ డేటాస్ ఆబ్జెక్ట్స్ అండ్ ఫైల్స్. అట్ ఫస్ట్ అర్థం కాలేదండి. అట్ ఫస్ట్ డేటా విల్ సింక్ అండ్ మూవ్ ఆర్ డేటా విల్ డేటా సింక్ అని డైరెక్ట్గా మూవ్ అయిపోవాలండి. ఫస్ట్ ఇనిషియల్ కాపీ కదా, మీకు ఎక్కువ ఇది కూడా లేదు యాక్చువల్గా. ఓకే, నేను ఏదో ఒకటి ఇస్తాను యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి లాగ్, సరే ఏదో ఒక లాగ్ గ్రూప్ ఇస్తాను. ఇట్ ఈస్ అవైలబుల్ అని వచ్చింది. ఓకే, చూద్దాం ఇనిషియల్ కాపీ అయిందో లేదో. ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసాం అనుకోండి, ఇక్కడ నాకేం చేంజ్ ఏం కనిపించలేదు యాక్చువల్. మీరు చూసారనుకోండి, ఇక్కడ నాకేమి డేటా ఇక్కడ డేటా సింక్ అనే ఫోల్డర్ లేదు. అందువల్ల ఏమైనా ఇష్యూ వస్తుందని డౌట్గా ఉంది నాకు యాక్చువల్గా. సో మీకేం క్రియేట్ కావట్లేదండి, వై? ఎడిట్ అన్నాం, డేటా ఫోల్డ్ ఎక్కడికి పోవాలా? ఓకే, మీకు keep deleted files, overwrite files, available, enable, use available bandwidth, schedule option అంతా కరెక్ట్ గానే ఉంది. లేదా ఒక పని చేస్తాను, ఎడిట్ చేద్దాం ఆగండి. లెట్స్ సీ. సో డేటా మన ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి, ఎందుకు తీసుకోవట్లేదు? తీసుకెళ్ళి S3లో పెట్టాలి. S3లో పెట్టినప్పుడు ఇక్కడ నేనేమన్నా ఫైల్ క్రియేట్ చేయాలి యాక్చువల్గా. సో సో సోర్స్ ఇది తప్పులాగా ఉంది కదండి. సోర్స్ లొకేషన్, అరే అట్నుంచి ఇటు వస్తుంది, ఇటు నుంచి అటు కదా పోవాలి. హోల్డ్ ఆన్. సో సరే కానీ చెప్తాను. నేను ఏం చేశానంటే, సోర్స్ ఎక్కడి నుంచి ఉంది? సోర్స్ ఇటు నుంచి, సోర్స్ ఇది కదండి. సోర్స్ ఇటు నుంచి అటు పోవాలి, అటు నుంచి ఇటు కాదు కదా. అది నేను చేస్తున్న తప్పు. హోల్డ్ ఆన్. బట్ ఓ పని చేద్దాం, ఓ పని చేద్దాం ఆగండి. అక్కడ ఒక ఇది ట్రై చేద్దాం. నేను ఏం చేస్తానంటే, ఇక్కడికి వచ్చి S3కి వచ్చి లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ ఏ ఫోల్డర్ అని చెప్పి డేటా సింక్ అని ఇచ్చాను అనుకోండి. సేవ్ అని చెప్పి
దీని లోపలికి వచ్చి అప్లోడ్ అని చెప్పి యాడ్ ఫైల్స్ అని చెప్పి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి డౌన్లోడ్స్కి వెళ్తాను. డౌన్లోడ్స్కి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఓకే, మీకు కావాలని కొన్ని డేటా సింక్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి అక్కడ పెట్టానండి. ఓకే, సో ఇప్పుడు మనం డేటా సింక్ ఇక్కడ ఉన్నాయనుకోండి, రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ ఏం లేవు కదా, చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడికి పోయి నేను మళ్ళీ దీన్ని ఏమంటారు, డేటా సింక్ వచ్చి ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది యాక్చువల్గా. సరే, టాస్క్ లిక్విడ్. ఓకే, సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి సో సో దీనికి వెళ్దాం, లాగ్స్కి వెళ్దాం. లాగ్స్లో ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ ఏమి లాగ్స్ ఏమి ఇంకా పోస్ట్ కాలేదండి. ఓల్డ్ వచ్చి June 19 ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఏమి లాగ్ కాలేదు యాక్చువల్గా. లాంచింగ్ అని వస్తుంది. ఏంటి టాస్క్ యాక్చువల్గా? సోర్స్ వచ్చి AWS బకెట్, ఈ బకెట్ తీసుకుంది. డేటా సింక్ అనే బకెట్. ఓకే, సో డెస్టినేషన్ వచ్చి దీనికి తీసుకొస్తుంది, దీంట్లో పెడుతుంది యాక్చువల్గా. సో మీకు ఇక్కడ రావాలా? సో నాకేం కావాలి, రివర్స్ లో కావాలి యాక్చువల్గా. రన్నింగ్ అని వస్తుంది. ఇక్కడేమో జీరో ఇక్కడేం కనిపించలేదు యాక్చువల్గా. సో పని చేస్తాను, ఆగండి. ఇది ఏం చేస్తాను, స్టాప్ చేద్దాం యాక్చువల్గా, డిలీట్ చేస్తాను. సో నేను క్రియేట్ ఏ టాస్క్ అని చెప్పి ఫస్ట్ నేను సోర్స్ లొకేషన్ ఏంటి, ఇది వచ్చి నాకు చూజ్ అన్ ఎగ్జిస్టింగ్ లొకేషన్ అని చెప్పి ఇది. సో సోర్స్ ఇది సెలెక్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ అంటాను. నెక్స్ట్ ఏం చేస్తాను, తీసుకొచ్చి ఎగ్జిస్టింగ్ అని చెప్పి దీనికి ఇస్తాను యాక్చువల్గా, అంటే రివర్స్ యాక్చువల్గా మనం చేసేది. సో ఇప్పుడు చూడండి, సోర్స్ ఎక్కడ ఉంది, మన లోకల్గా ఉంది. డెస్టినేషన్ ఎక్కడ ఉంది, క్లౌడ్ లో ఉంది. సో నేను ఏం చేస్తాను, స్టార్ట్ అంటాను. సో స్టార్ట్ అన్నాను అనుకుంటే ఏమవుద్దో చూద్దాం. నేను ఎప్పటికీ లాంచింగ్ లోనే ఉంటుందా?
సో మీరు చూస్తే ఈ రోజు ఏం కనిపించలేదండి, కొత్తగా ఈవెంట్స్ ఏం లాంచ్ కావట్లేదు, ఇవన్నీ కూడా పాతవి ఉన్నాయన్నమాట. కొత్తవి ఇక్కడ ఏమో లాగింగ్ ఏమో రావట్లే ఇక్కడ యాక్చువల్గా. లాగింగ్ వస్తే మనం ఏమైనా చెక్ చేయొచ్చు ఇక్కడ యాక్చువల్గా, బట్ ప్రాబ్లం ఏంటి? బేసిక్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఏంటంటే డాక్యుమెంటేషన్ చదవాలండి. ఎందుకంటే అంతా కరెక్ట్ గానే చేసాం కానీ ఇంకేదో తప్పు చేస్తున్నాం అనమాట యాక్చువల్గా. సో అంటే ఏంది, ఎక్కడైనా పర్మిషన్ ఇష్యూ అయి ఉండొచ్చు. ఇదేం చేస్తుందంటే లాంచింగ్ అని వస్తుంది కానీ కంప్లీట్ గా రావట్లేదు యాక్చువల్గా. సో మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి, if the task remaining stated means finished agent will have trouble in mounting a NFS file system. Okay. When a task starts, the task changes from launching to preparing within about 10 minutes, guys. That the time that move through its other phase proportional size of your volume. Okay, so it almost like 10 minutes పడుతుందని చెప్తుంది యాక్చువల్గా, మనం చూడాలి. ఓకే, స్టోర్డ్ బైట్స్ ఇక్కడ ఏదో వస్తుంది. ఓకే, ఇది వేరేది కదా. సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు ప్రిపేరింగ్కి వెళ్ళింది, చూద్దాం. ట్రాన్స్ఫరింగ్ స్టార్ట్ అయింది, అవుద్దా లేదో. సో లెట్ ఇట్ కమ్ అండి. సో నేనేం చేస్తానంటే, ఇలాగే మనం ఏం చేస్తామంటే సర్వర్ మైగ్రేషన్ సర్వీస్, ఇదేంటంటే డేటా మైగ్రేషన్ చేస్తుందండి. సో ఇదేం చేయొచ్చు మనం, మీ సేమ్ స్టోరేజ్ గేట్వే కూడా ఇలాగే పనిచేస్తుంది. కానీ వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ డేటా సింక్ కి స్టోరేజ్ గేట్వేకి వ్యత్యాసం ఏంటి? స్టోరేజ్ గేట్వే అట్ ద బ్యాక్ ఎండ్ S3కి మాత్రమే పెడుతుంది. S3 నుంచి అన్ని వస్తాయి అనమాట, మీరు ఫైల్ సేవ్ చేసినా ఏఎంఐస్ క్రియేట్ చేసినా అందులో కూడా. బట్ ఇక్కడికి వచ్చేసరికి డేటా సింక్ ఏం చేస్తుంది, మీకు మల్టిపుల్ థింగ్స్ సపోర్ట్ చేస్తుందండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడికి వచ్చి క్రియేట్ టాస్క్ అన్నప్పుడు లొకేషన్ వచ్చి మీకు ఇవన్నీ సపోర్ట్, S3 బకెటే కాదు, నెట్వర్క్ NFS సపోర్ట్ చేస్తుంది, విండోస్ EFS సర్వర్ అన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. వేరే స్టోరేజ్ గేట్ వచ్చరికి ఓన్లీ S3 సపోర్ట్ చేస్తుంది. అది వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ యాక్చువల్గా. ఓకే ఓకే, కమాన్. ట్రాన్స్ఫరింగ్ 4 ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది సేవ్ తీసుకుంటుంది, మనం ఏం చేయలేము. అప్పుడు S3కి వచ్చాం అనుకోండి, S3కి వచ్చి రిఫ్రెష్ చేస్తే ఇంకా సేమ్ ఓల్డ్ డేటానే వస్తుంది మీకు యాక్చువల్గా. డేటా సింక్ లోపల ఓల్డ్ ఫైల్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో నోట్స్ చూడండి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తుంది మీకు యాక్చువల్గా, ఇది ఒక 10 minutes వీడియో చెప్పే 10 minutes. ఓకే, లాంచ్ టు ప్రిపేరింగ్ స్టేటస్ ఇస్ 10 minutes. ద టైమ్ టాస్క్ ఎగ్జిక్యూట్ త్రూ డిఫరెంట్ ప్రపోర్షనల్ టు సైజ్ ఆఫ్ యువర్ వాల్యూమ్. సో చూడవచ్చు, మానిటర్ యువర్ టాస్క్ ఇక్కడ. సో మీరు కాబట్టి ఇలా వాచ్ -LD AWS డేటా సింక్. ఓకే, డేటా సింక్ రన్ చేసి చూడొచ్చు ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పి. బట్ చూద్దాం, మనం ఎక్కడి నుంచి కనిపించాలి కదా. సో 4 ఫైల్ కింద సేవ్ తీసుకుంటే కష్టం అండి. ఓకే, సో దీనికి మళ్ళీ వద్దాము. అలాగే ఇది వచ్చి మీకు డేటా మైగ్రేషన్ అండి. నేను చెప్పినట్టు డేటా మైగ్రేషన్ తో పాటు నెక్స్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చి సర్వర్ మైగ్రేషన్ అన్నమాట. అది ఎక్కడ ఉంటుంది మీకు, ఇక్కడ మీరు కిందకి వస్తే సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ అని ఉంటుంది. అయితే ఇక్కడ మైగ్రేషన్ హబ్ అని ఒకటి ఉంటుందండి. ఓకే, మైగ్రేషన్ హబ్ ఏం చేస్తుందంటే మీకు డిస్కవరీ చేయడానికి కొన్ని టూల్స్ ఇస్తుంది అనమాట. అంటే మీ ఎన్విరాన్మెంట్ ఏంటి అని చెప్పి. సో ఇక్కడికి వచ్చి డిస్కవర్ ఉంటుంది కదా, ఇక్కడ టూల్స్ అండ్ కలెక్టర్స్కి వచ్చాం అనుకోండి, మీకు ఏమంటుందంటే అది డిస్కవరీ కనెక్టర్ అని ఒకటి ఇస్తుంది మీకు.
డిస్కవరీ కనెక్టర్. ఈ క్లౌడ్ ఎండ్యూర్ అనే థర్డ్ పార్టీ టూల్ అండి. ఇప్పుడు ఏం చేస్తే క్లౌడ్ ఎండ్యూర్ మైగ్రేషన్ ఈస్ నౌ అవైలబుల్ ఫర్ ఆటోమేట్ యువర్ మైగ్రేషన్. సో ఏంటంటే మీకు ఫ్రీగా ఇస్తున్నారు యాక్చువల్గా మైగ్రేట్. కానీ దీంట్లో ఏంటంటే చాలా ఈసీ టు చాలా ఉపయోగించుకుంటుంది అనమాట. మీకు బ్యాక్ అండ్ అంత ఈజీ కాదు, బట్ నాకు టూల్స్ కావాలి. టూల్స్ ఏమున్నాయి ఇక్కడ? డేటా కలెక్టర్స్కి వచ్చాం అనుకోండి. ఓకే, నేను ఇది సెలెక్ట్ చేసి తీయడానికి. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం టూల్స్కి వచ్చాను అనుకోండి. టూల్స్ ఏమేమి ఉన్నాయి? ఏడబ్ల్యూఎస్ డేటా కనెక్టర్ ఉంది. డిస్కవరీ ఏజెంట్ అనేది ఫిజికల్ సర్వర్స్ కోసం, లేకపోతే సర్వర్ లోపల రన్ అవుతున్న అప్లికేషన్స్ కోసం. ఇదేంటంటే డిప్లాయ్ ఏజెంట్ లైన్ డిస్కవరీ ఇన్ ఈచ్ వి సెంటర్. సో నేను డిప్లాయ్ కనెక్టర్ అన్నాను అనుకోండి, మీకు డిప్లాయ్ అవుతుంది అనమాట. ఓకే, నేను క్యాన్సిల్ చేస్తాను. నాకు ఆల్రెడీ ఉంది, దాన్ని కూడా డిప్లాయ్ చేయొచ్చు మీరు. అది ఎలా డిప్లాయ్ చేయొచ్చు? ఇక్కడికి వచ్చి నేను మీకు కావాలనుకుంటే ఇక్కడ ఓవిఎఫ్ టెంప్లెట్ అని చెప్పి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టి ఉంచానండి. మీరు సి డ్రైవ్కి వెళ్ళారు అనుకోండి, చూసారా డిస్కవరీ కనెక్టర్ అంటున్నాడు ఇప్పుడు. సో లాస్ట్ ఇయర్ యాక్చువల్గా ఇది. సో నెక్స్ట్ అంటాను. సో నెక్స్ట్ నెక్స్ట్ డిస్కవరీ కలెక్టర్ అంటే అర్థం ఏంటి? మీ VMware ఎన్వైరన్మెంట్ లో ఏమేమి సర్వర్స్ ఉన్నాయని అదంతా డిస్కవర్ చేస్తుందండి. సో కాబట్టి ఒకవేళ మీకు కూడా ఐడియా లేకపోయినా ఏంటి నా వర్చువలైజేషన్ పరిస్థితి అది చెక్ చేసి మీకు ఇస్తుంది. కాకపోతే మీకు స్టోరేజ్ ఎక్కువ కావాలా, బట్ ఓకే మనం ఏం చేస్తామంటే థిన్ ప్రొవిజన్ అని చెప్పి ఇది ఇస్తాం యాక్చువల్గా. ఇచ్చి సో నెక్స్ట్ అంటాను. సో నెక్స్ట్ అంటాను. సో నెక్స్ట్ వచ్చి ఫినిష్ అంటాను. సో ఇది ఏం చేస్తుంది? ఇందాక మనం ఎలాగైతే డేటా సింక్ అనేది ఇన్స్టాల్ చేసామో అలాగే ఈ డిస్కవరీ కనెక్టర్ కూడా ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. ఇన్స్టాల్ చేసి దాన్ని అనేబుల్ చేసి పెట్టాలి మనం, అంటే కాన్ఫిగర్ చేసి పెట్టాలి. కాన్ఫిగర్ చేసి పెడితే ఏమవుతుందంటే అది మీ మీ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకెళ్లి ఏడబ్ల్యూఎస్కి ఇస్తుంది. ఏడబ్ల్యూఎస్కి ఇచ్చి ఏమవుతుంది యాక్చువల్ అక్కడ ఓకే మీ మీ సర్వర్స్ ఏమేమి యూటిలైజ్ అవుతున్నాయి, ఎంత యూటిలైజ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏడబ్ల్యూఎస్ తో షేర్ చేస్తుంది. బేస్డ్ అపాన్ దట్ ఏం చేస్తుంది అంటే ఏడబ్ల్యూఎస్ మనకు చెప్తుంది, ఇదిగో పలానా సర్వర్ కి మీరు ఇంత ర్యామ్ ఇంత సిపియూ వాడుకుంటే మంచిదని చెప్తుంది. కాబట్టి మైగ్రేషన్ లో వన్ ఆఫ్ ద చూడండి అయిపోయిందా? మైగ్రేషన్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫేజ్ ఏంటంటే అండి ఇక్కడ మనకి అసెస్మెంట్ అండి. అసలు మన ఏ ఎన్వైరన్మెంట్ ఏముంది దాంట్లో, ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఏ సర్వర్స్ మనం మైగ్రేట్ చేయాలా, ఇవన్నీ కూడా తెలుసుకోవడం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. సో అందుకే మనకి ఏంటంటే డిస్కవరీ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఏంటి మీకు మైగ్రేషన్ లో చేసేటప్పుడు సర్వర్ మైగ్రేషన్ ఎస్పెషల్ గా ఫస్ట్ మనం ఏం చేస్తాం? డిస్కవరీ అన్నమాట. డిస్కవరీ అసెస్మెంట్ అంటే ఏది ఏది మైగ్రేట్ చేయాలా, దెన్ మైగ్రేట్, వన్స్ అయిపోయినాక డీకమిషన్. ఇలా డిఫరెంట్ ఉంటాయి మీకు యాక్చువల్గా. ఓకే, సో కాబట్టి మీరు ఏం చేయొచ్చు యాక్చువల్గా ఇక్కడ ఏంటబ్బా ఇది పెద్దదవ్వాలి కదా, సర్లేండి. సో ఇక్కడికి వచ్చి మీకు డిస్కవరీ అసెస్మెంట్ మైగ్రేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చెక్ చేద్దాం నిజంగా వచ్చిందా లేదా అని చెప్పి. కిందకి వచ్చి లోపలికి వచ్చాం అనుకోండి, ఫైల్స్ డేటా సింక్ దాని లోపలికి వస్తే మీరు చూస్తే వచ్చేసి చూడండి లైసెన్స్ ఇదంతా కూడా వచ్చేసి చూడండి డేటా అంతా కూడా. సో ఈ విధంగా మీరు ఆన్ ప్రెమిసెస్ లో ఉన్న డేటాని డేటా సింక్ వాడుకోండి. జస్ట్ లైక్ S3కే కాపీ చేయాలనుకోండి, స్టోరేజ్ గేట్వే కూడా సరిపోతుంది. అలా కాకుండా మీరు మీ NFS కి లేకపోతే EFSX కి మైగ్రేట్ చేయాలనుకోండి, మీరు ఈ విధంగా డేటా సింక్ వాడుకోవచ్చు. సో ఇదండి డేటా సింక్ అంటే. సో కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డేటా మైగ్రేషన్ కోసం, అపార్ట్ ఫ్రమ్ స్నోబాల్, స్నో మొబైల్, స్నో కోను, స్టోరేజ్ గేట్వే, అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్ డేటా సింక్ అనమాట. రేపు పొద్దున ఇంటర్వ్యూకి పోయినప్పుడు మీరు మైగ్రేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలండి, అంతేగాని స్ట్రైట్ గా సర్వర్ మూవ్మెంట్ గురించి మాట్లాడకూడదు అనమాట. సో మీరు ఫస్ట్ 6R మైగ్రేషన్, తర్వాత అసెస్మెంట్ అనమాట. ఫస్ట్ తర్వాత ఏంటంటే అది డేటా మైగ్రేషనా లేకపోతే సర్వర్ మైగ్రేషనా. డేటా అయితే ఈ ఆప్షన్స్ ఉన్నాయి, డేటా సింక్ అండ్ స్టోరేజ్ గేట్వే ఉంది. దాని తర్వాత ఒక సర్వర్ మైగ్రేషన్ అయితే మనం ఫస్ట్ డిస్కవరీ చేయాలి ఏం సర్వర్స్ ఉన్నాయని, ఆ తర్వాత అసెస్మెంట్ అండ్ దెన్ మైగ్రేట్ అన్నమాట. ఇవంతా చెప్పాల్సి వస్తుంది. సో మైగ్రేషన్ అనేది చాలా చాలా పెద్ద కాన్సెప్ట్ అండి, ఇట్స్ నాట్ ఎ స్మాల్ కాన్సెప్ట్. అది ఒకరు మిమ్మల్ని ప్రొఫెషనల్ చేయలేరు దాంట్లో. ఓకే, సో ఇదండి డేటా సింక్. ఎనీ క్వశ్చన్స్? నేను అర్థం కాలేదా? సో నేను బ్యాక్ వెళ్తాను, బ్యాక్ వెళ్ళి ఇన్ని డిలీట్ చేస్తాను. టాస్క్లకు వచ్చి బేసిక్గా సెలెక్ట్ చేసి యాక్షన్స్ డిలీట్ అని చెప్పి డిలీట్ చేస్తాను మొత్తం. తర్వాత ఏజెంట్స్కి వచ్చి ఏజెంట్స్ కూడా సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తాను. సారీ డిలీట్.
ఓకే. సో లొకేషన్స్ కొన్ని ఉన్నాయి. ఈ లొకేషన్స్ తీసేయమని చెప్తుంది. సో ఓకే ఫైన్ తీసేద్దాం. ఆ తర్వాత ఏజెంట్స్కి వచ్చి సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. ఇక్కడికి వచ్చి డిలీట్ అంటాను. సో మీరు టోటల్గా చూసుకున్నట్టే మనం ఏం చేయొచ్చు, మీరు యాక్చువల్గా దీన్ని ఏమంటారు, మైగ్రేషన్ అంతా కూడా మీకు ఈ విధంగా చేసేయచ్చండి. మీకు ఇబ్బంది ఏం లేదు, అంటే డేటా వరకు మూవ్ చేయడానికి. ఓకే, అంతా అయిపోయినాక మీరు ఏం చేస్తారు, నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే నా డేటా సింక్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి, అంటే మొత్తం మైగ్రేషన్ అంతా అయిపోయినాక పవర్ ఆఫ్ చేస్తాం ఫస్ట్. పవర్ ఆఫ్ చేసి తర్వాత ఏం చేస్తాను, రైట్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి కంప్లీట్ గా డిలీట్ ఫ్రమ్ డిస్క్ అన్నాను అనుకోండి. సో మొత్తం కూడా డిలీట్ ఫ్రమ్ డిస్క్ అయిపోతుంది, యాక్చువల్గా మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట మీకు. ఓకే, సో ఇదండి డేటా సింక్స్ గురించి, డేటా మైగ్రేషన్ గురించి. సో రేపు ఏం చేద్దామంటే మనకి ఈ సర్వర్ మైగ్రేషన్ గురించి చూడాలన్నమాట. అయితే సర్వర్ మైగ్రేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మీకు మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి, అసెస్మెంట్ చేయాలి కదా, డిస్కవరీ చేయాలి కదా. ఆ డిస్కవరీ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఇది వాడతాం యాక్చువల్గా. సో రేపు నేను ఏం చేస్తానంటే ఈ క్లాస్ అయిపోయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తాను దీన్ని అలాగే, ఎందుకంటే మన దగ్గర ఉన్న సర్వర్స్ అన్ని సింక్ అయ్యి దానికి రావడానికి. రేపు అలాగే మనకి దీని పేరు ఏంటి, మన క్లాస్ స్టార్ట్ చేయ ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఏం చేస్తానంటే స్టార్ట్ చేసి పెట్టాను అనుకోండి, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా సింక్ అవుతుంది. తర్వాత మనం ఏంది ఇక్కడ చూసారా, రేపు కూడా ఇలా ఈ సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ ఇంప్లిమెంట్ చేయాలి. మళ్ళీ ఇది కూడా డిలీట్ చేస్తుంది, అవసరం లేదు యాక్చువల్గా. తీసేయడం జరిగింది. ఓకే, మీకు ఇంప్లిమెంట్ చూడండి, డిప్లాయ్ అయిపోయింది చూడండి, యాక్చువల్గా మీకు డిప్లాయ్ అయిపోయిందా. సో కాకపోతే రైట్ క్లిక్ చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి కిందకు వచ్చి ఏంటి ఇదేం రాలేదు, ఎడిట్ సెట్టింగ్స్ లేదు యాక్చువల్గా. సో ఇట్స్ ఓకే. ఇంకా డిప్లాయ్ అవుతుందా, సారీ చూసుకోవాలి, కింద 97%కి వచ్చింది. అంటే ర్యామ్ సిపియూ కొన్నిసార్లు డిఫాల్ట్ గా 4 GB 16 GB అట్లా 4 GB అట్లా వెళ్ళిపోతుంది అనమాట. కొంచెం చేంజ్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా యూస్ చేసుకోవచ్చు. ఎనీ క్వశ్చన్స్ అండి, ఏమైనా అర్థం కాలేదా? రేపు వచ్చి సర్వర్ మైగ్రేషన్, ఎల్లుండి వచ్చి మనం డేటాబేస్ మైగ్రేషన్ చూద్దాం. ఎస్ సార్ ఇప్పుడు అది స్నోబాల్ స్నోకోన్ ఇవి తీసిపోయి డైరెక్ట్ ఇంకా అమెజాన్ డేటా సెంటర్ కి కనెక్ట్ చేస్తారు. వాళ్ళు చూసుకుంటారండి, మనకి చేయాల్సిన పని డేటా ఇచ్చేస్తాం, వాళ్ళు కనెక్ట్ చేసి మనకి చెప్తారనమాట. సో మనం ఏం చేస్తామంటే మనం నెక్స్ట్ లెవెల్ కాపీ చేసుకుంటాం మనకి ఈసీటీలోకి. సార్ ఇది vSphere లో AWS లాగే అకౌంట్ క్రియేట్ చేసి వాడుకోవాలా సార్ ఇది? vSphere డిఫరెంట్ అండి యాక్చువల్గా, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట యాక్చువల్గా మీకు. సో దీనికి ఒక సెటప్ డిఫరెంట్ గా ఉండాలి మీకు యాక్చువల్గా, అందుకని. అంటే ఏం లేదు సార్, అది ప్రాక్టీస్ కోసము ఇది మేము చేయొచ్చా? చేయలేరండి. డేటా సింక్ చేయొచ్చు మీరు కావాల్సి వస్తే. డేటా సింక్ ఏం చేయొచ్చు అంటే మీరు EC2 లాగా డిప్లాయ్ చేసి ఏదో ఒక సర్వర్ పెట్టేసి దాని నుంచి చేయొచ్చు AWS లోనే. ఆన్ ప్రెమిస్ చేయాలంటే ఈ సెటప్ ఉండాలన్నమాట, ఈ సెటప్ లేకుండా కష్టం. ఈ సెటప్ ఉండాలా, సెకండ్ బ్యాండ్ విత్ ఉండాలా, రెండు చేయాలి, రెండు ఉండాలి. నేనంటే ఇంతకుముందు నేను AWS దీని పేరు ఏంటి VMware అండ్ స్టోరేజ్ కూడా చెప్పేవాడిని అనమాట క్లాసెస్. సో కాబట్టి నా దగ్గర నా ల్యాబ్ సెటప్ ఉంటుంది నా దగ్గర. ఓకే, అంతా అయిపోయిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్ చేసి ఫస్ట్ ఎడిట్ సెట్టింగ్స్ అని చెప్పి దీనికి ఎంత ర్యామ్ CPU ఉంది, ఒక 2 CPU 2 GB మెమరీ లేదంటే 4 GB ఇద్దాం బాగానే పని చేయడానికి. సో క్లిక్ ఆన్ ఓకే అని ఇచ్చి, సో దీన్ని ఏం చేస్తానంటే పవర్ ఆన్ చేస్తాను. పవర్ ఆన్ చేసినాక దీనికి ఒక IP రావాలి యాక్చువల్గా. IP వచ్చిందంటే మనం ఏం చేస్తామంటే IP కనెక్ట్ అయిపోయి మనం మన vCenter డీటెయిల్స్ అన్ని ఇచ్చామనుకోండి, అది కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చి దీనికి ID పాస్వర్డ్ నాకు గుర్తులేదండి, నేను ఏం చేస్తానంటే AWS డిస్కవరీ కనెక్టర్ పాస్వర్డ్ ఏమండి
డిఫాల్ట్ ఐడి పాస్వర్డ్ ఒకటి ఉంటుంది అనమాట అందుకోసం. సో మనం ఏం చేయొచ్చు అంటే డిప్లాయ్ చేస్తాం హౌ ఇట్ వర్క్స్ అనమాట. సో డిస్కవర్ ఏజెంట్ ఇది. when you start collecting process, it connects to the web center which collects, but మనం ఏం చేయాలంటే రిజిస్టర్ చేయాలి యాక్చువల్గా. సో ఇది ఏం చేస్తుంటే డిప్లాయ్ యువర్ కనెక్టర్ మస్ట్ చూస్ దిస్ వన్. ఓకే, సో ఇదంతా ఇవ్వాలా. సో డౌన్లోడ్ డిప్లాయ్ కనెక్టర్. ఓకే, డిప్లాయ్ కనెక్టర్ అన్నాం. ఓవిఎఫ్ పవర్ ఆన్ ఓపెన్ కన్సోల్ కనెక్టరు. సో మేక్ ఎ నోట్ ఆఫ్ అన్ ఐపీ. ఓకే, నెక్స్ట్ డిప్లాయ్ కనెక్టర్ కాన్ఫిగర్ డిస్కనెక్ట్ కనెక్టర్. సో మీకు బ్రౌజర్లో ఐపీ వస్తుంది, ఇచ్చినాక డైరెక్ట్ గా ఐపీ. ఓకే, ఐపీ ఏమొచ్చింది యాక్చువల్గా ఇక్కడ చెక్ చేయొచ్చు నేను. ఐపీ వస్తే దీనికి 21 ఇచ్చింది. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి సో ఇలా వస్తుంది అనమాట, గెట్ స్టార్టెడ్ నౌ అని చెప్పి. సేమ్ ఇదే మీకు ఈవెన్ మీకు ఎస్ఎంఎస్ కూడా ఇలాగే కనిపిస్తుంది అనమాట యాక్చువల్గా. ఇదేంటంటే ఓన్లీ డిస్కవరీ అనమాట, మీకు మైగ్రేట్ చేయదు, డిస్కవరీ చేస్తుంది. EC2 యూజరు, EC2 పాస్ అండి. ఓకే, సో నెక్స్ట్ ఒకవేళ మనం దాంట్లో లాగిన్ చేయాలంటే ఓకే అప్లోడ్ లాగ్స్ ఇవేం అవసరం లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు అడుగుతుంది vCenter యాక్చువల్గా 192.168.1.201 అడ్మినిస్ట్రేటర్ @vsphere.local and give the password, ignore the certificate, next అన్నాను అనుకోండి. ఇక్కడ చూడండి మీకు ఏమంటుంది, AWS క్రెడెన్షియల్స్ అడుగుతుంది చూడండి యాక్చువల్గా. ఓకే, సో నేను ఏం చేయాల్సి వస్తుంది, AWS క్రెడెన్షియల్స్ చేయాల్సి వస్తుంది అనమాట యాక్చువల్గా. ఓకే, సో నేను ఏం చేస్తానంటే గివ్ మీ 1 minute అండి. సో హోల్డ్ ఆన్. నేను యాక్సెస్ కి సీక్రెట్ కి క్రియేట్ చేస్తున్నానండి అందుకని. You choose the publish where to. ఓకే, ఇది ఒకటే ఉంది, పబ్లిష్ డేటా టు ఫైల్. ఓకే, నెక్స్ట్ అంటాను. ఓకే, దట్స్ ఇట్ అండి. AWS ఏజెంట్ లెస్ డిస్కవరీ కనెక్టర్ మీకు ఏంటంటే ఇది డిప్లాయ్ అయిపోతుంది. ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకెళ్ళి ఎక్కడికి డిప్లాయ్ చేస్తుందో మీరు చూసినట్లయితే ఇక్కడ డిస్కవరీ, ఇక్కడ డేటా కలెక్టర్స్కి వచ్చాను అనుకోండి, కాసేపట్లో నాకు కనిపించాలి. చూసారా, ఇది వచ్చింది ఈ రోజుది చూడండి, ఇక్కడ రావాలా, స్టాప్ కలెక్షన్ స్టేటస్ అని వస్తుంది. ఇది దీన్ని ఏమంటారు, స్టార్ట్ అవ్వాలి యాక్చువల్గా. సో ఏజెంట్స్ కనెక్ట్, ఎనీవే సో మనకి ఇక్కడ రావాలండి యాక్చువల్గా. సో మనం స్టార్ట్ డేటా కలెక్షన్ అన్నాను అనుకోండి, స్టార్ట్ షెడ్యూల్ అయింది. సో అట్లా వదిలేయచ్చు అనమాట. సో ఆటోమేటిక్గా మీకు ఏం కావాలంటే ఇంకా దీంతో పని లేదు, ఇంకా దేంతో పని లేదు. యా, మీకు ఏంటంటే డేటా కలెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఏం డేటా కలెక్ట్ అవుతుందండి, ఏం డేటా కలెక్ట్ కాదండి, ఇక్కడ ఏమేమి ఉందో మీకు ఏమేమి సర్వర్స్ ఉన్నాయో మీ DC వచ్చి VMware అప్లయన్స్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ అవుతుంది అనమాట. ఏ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ అవుతుంది, ఇప్పుడు మీకు ఈ సర్వర్స్ అన్ని కూడా ఎంత స్పేస్ ఉపయోగించుకుంటున్నాయి, ఎంత ర్యామ్ ఉపయోగించుకుంటున్నాయి, ఎంత మెమరీ, డీటెయిల్స్ అన్ని కూడా కవర్ చేసుకొని
అన్నీ కూడా ఎక్కడికి వస్తుంది మీకు, ఎక్కడికి పోస్ట్ అవుతుంది మీకు, డిస్కవరీ వస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. మీకు దాన్ని ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్వర్స్కి వచ్చాం అనుకోండి, కాసేపట్లో లిస్ట్ వచ్చేస్తుంది ఇక్కడికి యాక్చువల్గా. ఓకే, మీకు ఇదంతా ఓల్డ్ అనమాట యాక్చువల్గా. ఇది నేను సెలెక్ట్ చేసి నేను పని చేస్తాను, అన్ని సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఆర్ ఇవన్నీ ఓల్డ్ డేటా అండి. ఓల్డ్ డేటా ఎందుకు ఉంది యాక్చువల్లీ, సోర్సెస్, కలెక్టర్, మైగ్రేషన్ స్టేజెస్ నాట్ ఇక్కడ రావాలన్నమాట మనం చేసే అంతా కూడా. సో ఇదంటే ఓల్డ్ డేటా యాక్చువల్గా. సో డిలీట్ చేయడానికి ఆప్షన్ లేదండి. సో నేను కమాండ్ లైన్స్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడి నుంచి కనిపించలేదు యాక్చువల్గా. సో చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనకి అయిపోయినాక ఇక్కడ రావాలన్నమాట ఈ డేటా అంతా కూడా. ఒకవేళ మీరు ఆ సింక్ చేయకూడదంటే ఈవెన్ మనం ఒక ఫైల్ తీసుకొని ఫైల్ నుంచి కూడా తీసుకోవచ్చు యాక్చువల్, ఆప్షన్ కూడా ఉంది యాక్చువల్గా. బట్ ఓకే, సో ఈ డేటా కలెక్టర్స్ మొత్తం డేటా చేసి మీకు స్టార్టెడ్ అయిపోయింది, డేటా అంతా రావాలన్నమాట యాక్చువల్గా. సో చూద్దాం. సో సర్వర్స్లో ఏంటంటే మీకు డేటా కనిపించాలండి. మనం మైగ్రేట్ చేసుకున్నాక ఇక్కడ వచ్చి నాకు ఇది అయిందా లేదా అని ఎలా తెలియాలంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే DC01 రావాలి, DC01 ఇవన్నీ కావాలన్నమాట యాక్చువల్గా. VMware vCenter అప్లయన్స్ ఇవన్నీ రావాలా. సో కానీ ఇక్కడ చూస్తే మీకు ఇంకా రాలేదు. సో అంటే ఏంటంటే ఇది ఇంకా ఓల్డ్ డేటా యాక్చువల్గా. సో యాక్షన్స్కి వచ్చి ఇది తీయడానికి ఆప్షన్ లేదనుకుంటా యాక్చువల్, నేను సెర్చ్ చేయాలండి ఎక్కడ. సో మొత్తం కూడా ఇది రీలోడ్ చేయొచ్చు క్యాటలాగ్ యాక్చువల్గా, ఆర్ రిమూవ్ AWS discovery connector delete data సో ఆప్షన్ ఉండాలి యాక్చువల్గా ఎక్కడో డిలీట్ చేయడానికి. బట్ మేబీ AWS CLI లో ఉంటుందేమో చూద్దాం. సో ఇది చూస్తే డిస్కవరీ కనెక్టర్ అంది, కిందకి వచ్చామనుకోండి మీకు ఇదేమంటుంది యాక్చువల్, డిలీట్ ఏజెంట్, డిలీట్ కంటిన్యూస్ కాన్ఫిగరేషన్, డిలీట్ అప్లికేషన్స్, సో డిలీట్ ఎక్స్పోర్ట్ టాస్క్స్, ట్యాగ్స్, ఇక్కడ చూస్తే సో డిస్క్రైబ్, ఓకే, డిస్క్రైబ్, డిలీట్ అప్లికేషన్స్ రెండు ఉన్నాయండి. బట్ ఇదేందా డిస్కవరీ కనెక్టర్ ఏనా. సో ఇక్కడ చూస్తే మేజర్ అప్లికేషన్ డిస్కవరీ సర్వీస్ అని ఉందండి. సో డిస్కవరీ కమాండ్ లైన్ నుంచి కూడా డిలీట్ చేయడానికి ఆప్షన్ ఉండాలి యాక్చువల్గా మనకి. ఎనీవే దట్స్ ఫైన్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, మీకు మొత్తం డిస్కవర్ అయిపోయింది అనుకోండి, డిస్కవర్ అయిపోయినాక ఇక్కడ మనకి షో అప్ అవుతుంది అనమాట, ఏంటి పరిస్థితి అని చెప్పి ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు వచ్చినాయి అనుకోండి. సో దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఏదో వచ్చినట్టున్నాయిగా చూడండి, DC వచ్చినాయి చూడండి, DC01 శ్రీట్రైనింగ్స్.com, ఇంకోటి వచ్చి మనకి శ్రీ ట్రైనింగ్స్ మైగ్రేషన్. సో ఇంకోటి కూడా రావాలండి, కేటెస్ సర్వర్ ఇన్ఫో, ఇంకోటి కూడా రావాలి యాక్చువల్గా. చిన్నగా వస్తున్నాయి చూడండి. అయితే కొంచెం ఓల్డ్ డేటా ఉందండి, కొంచెం ఓల్డ్ డేటా, కొంచెం న్యూ డేటా ఉందన్నమాట. సో తర్వాత ఏం చేయొచ్చు, ఇక్కడ EC2 రికమెండేషన్స్ అని ఉంటాయండి. ఓకే, EC2 రికమెండేషన్స్ వచ్చామంటే ఇవన్నీ చెక్ చేస్తున్నాం, చెక్ చేసి మీకు రికమెండేషన్స్ చెప్పాలి, ఏది వాడుకోవాలా అని చెప్పి. నేను ఏం చేస్తాను, ఆన్ డిమాండ్ అని చెప్పి, ఓకే, సో నేను జనరల్ పర్పస్ అని ఇచ్చి మీకు, సో గెట్ రైట్ సైజ్డ్ అని ఉంది యాక్చువల్గా. సో ఎక్స్పోర్ట్ రికమెండేషన్స్ అన్నాం. సో ఇది చెక్ చేసి నాకు ఏంటంటే రావాలన్నమాట యాక్చువల్గా. ఇక్కడ వచ్చింది చూడండి, డౌన్లోడ్ రికమెండేషన్స్ అని వచ్చింది. మీకు చెప్పాలంటే దీని లోపల మీకు ఎక్సెల్ షీట్ ఇది ఇవ్వాలండి. ఇక్కడ చూస్తే కామా సపరేటెడ్ వాల్యూస్ వచ్చిందనమాట. సో దీంట్లో ఏమేమి వాడుతున్నా చెప్తాను మీకు, రేపు చూద్దాం యాక్చువల్లీ. ఇదంతా కూడా సింక్రొనైజ్ అవుతూ ఉంటుంది. మనం మళ్ళీ చేసి ఆ తర్వాత ఇక్కడికి వస్తాం, అసెస్మెంట్ అంతా చేసినాక ఆ తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడికి వచ్చి సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ తో డిప్లాయ్ చేయొచ్చండి. ఓకే, సో కాబట్టి రేపు ఏం చేద్దామంటే, మనం సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ చూద్దాం, చూసి ఎల్లుండి వచ్చి మనం ఇది చేద్దాం, ఇది డేటాబేస్ చూద్దాం. ఎనీ క్వశ్చన్స్ అండి? క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్?
చలో గైస్, లెట్స్ స్టాప్ ఇట్ హియర్. సీ యూ టుమారో సేమ్ టైమ్ గైస్. బై బై. మండే లాస్ట్ అండి క్లాసు? ఓకే, రేపు వచ్చి మీకు లెట్స్ థింక్ అబౌట్ రేపు వెనస్డే రేపు ఇది, ఎల్లుండి SMS, తర్వాత డేటాబేస్ మైగ్రేషన్, 10th వచ్చి మీకు ఇది చెప్తాను, దీని పేరేంటి, మండే. ఎస్ అండి, ప్రాబబ్లీ మండే లాస్ట్. ఎస్, వీకెండ్ ఉంటుందా? వీకెండ్ లేదు, నో. ఎస్, థ్యాంక్స్ అండి. నేను పప్పెట్ యాన్సిబుల్ మర్చిపోయాను. గుడ్. సో పప్పెట్ యాన్సిబుల్ ఒకటి ఉంది, అది వచ్చి మనం ఏం చేస్తామంటే మీకు మండే మాట్లాడడం, ట్యూస్డే లాస్ట్. వీకెండ్ లేదండి, నో వీకెండ్ లేదు, ట్యూస్డే లాస్ట్. ఓకే, ఒకవేళ నెట్స్ లో ఉంటే వేరే వీడియోస్ అప్లోడ్ చేస్తాను మైగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. బేసిక్గా లేదండి, నేను ముందు బ్యాచ్ కి చెప్పలేదు, ఇది ఉంటే చెప్దాం అనుకున్నాను కానీ Okay. నెట్ రాలేదు కాబట్టి నేను చేయలేదు. యాక్చువల్గా యా, ఉంటే చెప్దాను ఒక ఆప్షన్ చెప్పాను స్టార్టింగ్ లో, బట్ నాకు రాలేదు అది, అందువల్ల. చలో గైస్, సీ యూ టుమారో సేమ్ టైం. బాయ్.